బైనోమియల్ యారే. ఆ బైనోమియల్ యారేకి ఇంపార్టెన్స్ ఏంటి అసలు? ఆ బైనోమియల్ యారేకి పాస్కల్స్ ట్రయాంగిల్ వాడి ఎలా చేస్తున్నాము? సో బైనోమియల్ యారే వాడినప్పుడు ప్యాటర్న్ మల్టిప్లికేషన్ మీద డిపెండ్ అయి ఉంటది అది కూడా. అందుకే నేను ముందు ప్యాటర్న్ మల్టిప్లికేషన్ ఆర్ మల్టిప్లికేషన్ ఆఫ్ ప్యాటర్న్ చెప్తున్నాను. దాని తర్వాత బైనోమియల్ యారే యూజింగ్ పాస్కల్ ట్రయాంగిల్ చాలా బాగుంటుంది మీరు. థర్డ్ వన్ యాగి ఉడా యాంటెనా. ఈ 3 టాపిక్స్ ఇవాళ కవర్ చేస్తాను. ఓకేనా? రైట్. నౌ స్టార్టింగ్ విత్ ప్యాటర్న్ మల్టిప్లికేషన్. అందరు జాగ్రత్తగా వినండి. So pattern multiplication method or principle of multiplication pattern, right? Is the PDF visible to everyone? Yes sir. Okay. ఎప్పుడైనా పక్కకు తప్పుకుంటే చెప్పండి అమ్మా, కరెక్ట్ చేస్తాను. సో ప్యాటర్న్ మల్టిప్లికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. అంటే ఏం లేదు, ఎర్లియర్ ఇన్ ద ప్రీవియస్ సెషన్ we have discussed antenna arrays and the methods of obtaining the radiation pattern of the same. ప్రీవియస్ గా మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ తీసుకున్నాం. మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ తీసుకొని ట్రిగ్నోమెట్రికల్ ఈక్వేషన్స్ తీసుకొని మనం ఏం చేసాము, ఈ 2 ఐసోట్రోపిక్ పాయింట్ సోర్సెస్ ఆఫ్ ఈక్వల్ ఇన్ magnitude, equal in phase, we have drawn the radiation pattern by equations. From the equations we generated that. Similarly, 2 isotropic point sources equal in magnitude, opposite in force, opposite in phase, I have developed a radiation pattern for an end-fire array. So those are developed from the mathematical methods. Now by graphical methods, that is simple method of obtaining the same patterns. So same అవే patterns ఒక సింపుల్ మెథడ్ లో ఇంకా ఎలా తీసుకురావచ్చు అనేది ప్యాటర్న్ మల్టిప్లికేషన్ మెథడ్ అంటారు. ఏమంటారు? ప్యాటర్న్ మల్టిప్లికేషన్ మెథడ్. సో ఈ ప్యాటర్న్ మల్టిప్లికేషన్ మెథడ్ నేర్చుకుంటే బైనోమియల్ యారే డిజైన్ చేయొచ్చు. ఏం డిజైన్ చేయొచ్చు? బైనోమియల్ యారే. ఆ బైనోమియల్ యారే ఎలా డిజైన్ చేయొచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ప్యాటర్న్ మల్టిప్లికేషన్ అండ్ ఆల్సో పాస్కల్స్ ట్రయాంగిల్. సో బైనోమియల్ యారే అనేది ఇవాళ చాలా చాలా ఇంపార్టెంట్, ఎవరు మిస్ కావద్దు. సో బైనోమియల్ యారే అనేది ప్యాటర్న్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా డిజైన్ చేయొచ్చు అండ్ పాస్కల్స్ ట్రయాంగిల్ ద్వారా. అండ్ బైనోమియల్ యారే మెయిన్ అడ్వాంటేజ్ ఈస్ టు రెడ్యూస్ ద మైనర్ లోబ్స్. ఎవ్రీ డిజైన్ ఇంజనీర్ నీడ్స్ a concept to reduce the minor lobes. So binomial array is such in which we will reduce the minor lobes. Okay, after that we will go for Yagi-Uda antenna. కాబట్టి ప్యాటర్న్ మల్టిప్లికేషన్ మెథడ్ అనేది ఒక గ్రాఫికల్ మెథడ్, సింపుల్ మెథడ్. ఇది ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇది వరకు మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ద్వారా తెచ్చాం. ఓకేనా? డిరైవ్ చేస్తాం ఎండ్-ఫైర్ అరేకి, బ్రాడ్-ఫైర్ అరేకి. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గ్రాఫ్స్ ద్వారా ఎలా వస్తుంది, ఒక సింపుల్ మెథడ్ ద్వారా ఎలా వస్తుందో చూద్దాం. సో ఫర్ దట్ వన్ అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు కన్సిడర్ 4 ఎలిమెంట్ అరే. ఒక 4 ఎలిమెంట్ అరే, 4 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ తీసుకోండి. కన్సిడర్ 4 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ ఈక్వల్లీ స్పేస్డ్. 4 ఎలిమెంట్స్ తీసుకుందాం, ఈక్వల్లీ స్పేస్డ్. సో λ/2 4కి. సో ఆ 4కి d = λ/2 డిస్టెన్స్ తీసుకుందాం. అండ్ ఆల్ ద ఎలిమెంట్స్ వాట్ ఎవర్ ది 4 isotropic elements we are taking, supply with equal magnitude currents and equal in phase. So whatever the isotropic elements we are taking, supply with them with equal magnitude currents and equal in phase. So ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఆల్రెడీ మీరు చూసారు ఎర్లియర్, చాలా సార్లు చూపించాను ఈ డయాగ్రామ్. ఏంటి ఇక్కడ చూడండి, మౌస్ పాయింటర్ 4 isotropic elements తీసుకున్నాను. ఈచ్ ఇస్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ λ/2. ఇంటర్ ఎలిమెంట్ స్పేసింగ్ అంటారు, ఇంటర్ ఎలిమెంట్ స్పేసింగ్. And these 4 isotropic elements having a phase angle of phi, and these are measured to a particular point P. These are measured to a particular point P, where the distance is measured as R1, R2, R3 and R4. Okay, so you already know when compared to first isotropic element, second isotropic element travel faster than the first isotropic element. సో దాని పాత్ డిఫరెన్స్ d cos π. ఇది వరకు ఇది ఆల్రెడీ మీరు చూసారు, ఈ డయాగ్రామ్ చాలా సార్లు చూసారు. ఓకేనా? సో 4 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ తీసుకోండి, 4కి మధ్యన డిస్టెన్స్ λ/2 పెట్టుకోండి అండ్ ఫేజ్ డిఫరెన్స్ 5. సో దీస్ ఈస్ మెజర్డ్ టు ఏ పర్టికులర్ పాయింట్ P, రైట్? అండ్ ద పాత్ డిఫరెన్స్ ఈస్ d cos π. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. కాబట్టి ఈ డయాగ్రామ్ ని ఇంకొకలాగా ఎలాగంటే చూపిస్తారంటే, వెయిట్. సో ప్యారల్ గా 2 డయాగ్రామ్స్ చూపిస్తాను.
రైట్. సో ప్రిన్సిపల్ ఆఫ్ ప్యాటర్న్ మల్టిప్లికేషన్ చెప్తాను. మల్టిప్లికేషన్ ప్యాటర్న్ ఇందాక ఆ డయాగ్రామ్ చూపించాను. సో మీకు అందరికి ఏమైంది, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ మెథడ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు స్కెచ్ ర్యాపిడ్లీ ఆల్మోస్ట్ బై ఇన్స్పెక్షన్ ప్యాటర్న్స్ ఫోర్ ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ తీసుకోండి. చాలా జాగ్రత్తగా వినండి 3 టాపిక్స్, ఎవ్వరూ మిస్ కావద్దు. అండ్ రైట్, అండ్ గోపాల్ టేక్ ద స్క్రీన్ షాట్స్ అండ్ ఆల్సో సందీప్ ఆల్సో టేక్ ద స్క్రీన్ షాట్స్ ఫ్రమ్ 9 to 10:40. సో 1, 2, 3, 4 ఇక్కడ 4 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ తీసుకున్నాము. ఈచ్ ఈస్ సెపరేటెడ్ బై λ/2. ఎంత డిస్టెన్స్ ఎంత λ/2. స్టెప్ 1 లో 4 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ తీసుకున్నాము. అన్ని కూడా λ/2 డిస్టెన్స్ తో సెపరేట్ చేయండి డిస్టెన్స్. ఓకేనా, ఇందాక డయాగ్రామ్ చూపించాను దానికి రిలేటెడ్ అయ్యింది. కాబట్టి స్టెప్ 2 లో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ని యూ కన్సిడర్ ఇట్ యాజ్ ఎక్స్, గ్రూప్ చేయండి. సో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ని గ్రూప్ చేసి దాని డిస్టెన్స్ λ/2, దాని ఎక్స్ అనుకోండి. అండ్ మళ్ళీ సెకండ్ 2 ఎలిమెంట్స్ అంటే ఏంటి, 3rd and 4th ఎలిమెంట్స్ ని, మిగిలిపోయిన 2 ఎలిమెంట్స్ ని గ్రూప్ చేయండి, దాన్ని వై అనుకోండి. ఈ ఎక్స్ కి వై కి రైట్. సో ఇక్కడ ఏం చేస్తాం, 4 ఎలిమెంట్స్ తీసుకోండి, అన్ని కూడా λ/2 డిస్టెన్స్ తో పెట్టండి. సో నౌ 1, 2 ఎలిమెంట్స్ ని గ్రూప్ చేసి ఎక్స్ అనుకోండి, 3, 4 ఎలిమెంట్స్ ని గ్రూప్ చేసి వై అనుకోండి. సో 2 ఫ్రమ్ ఈ 2 నుంచి 3 వరకు ఉన్న డిస్టెన్స్ λ/2. సో రైట్, λ/2. సో ఇప్పుడు 1, 2 ఎలిమెంట్స్ ఎక్స్ అనుకున్నాము, 3, 4 ఎలిమెంట్స్ వై అనుకున్నాం. బట్ టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై లాంబ్డా ఎలా వచ్చింది చూద్దాం ఇప్పుడు. బట్ టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ ఈ ఎక్స్ వై అనుకున్న తర్వాత ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ లాంబ్డా అంటున్నాడు వాడు. ఆ లాంబ్డా ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఓకేనా, మళ్ళీ ఓల్డ్ పిక్చర్ కి వెళ్తున్నాను, ప్యారల్ గా రన్ చేస్తున్నాను. రైట్, ఈ పిక్చర్ చూడండి. ఇక్కడ ఈ పిక్చర్ చూస్తే సేమ్ ఇందాకలాగే 4 ఎలిమెంట్స్ తీసుకున్నాను ఇక్కడ. సో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, 4th ఎలిమెంట్. అమ్మా, ఈజ్ ద పీపీటీ విజిబుల్? ఈజ్ ద పీపీటీ విజిబుల్? రైట్, ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి. సో 1, 2 ఎలిమెంట్స్ λ/2 డిస్టెన్స్ సెపరేట్ చేసాము, 2, 3 ఎలిమెంట్స్ λ/2 డిస్టెన్స్ సెపరేట్ చేసాము, అండ్ 3 and 4 ఈజ్ ఆల్సో సెపరేటెడ్ బై λ/2. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ 1, 2 ఎలిమెంట్స్ ని ఈ డిస్టెన్స్ డి కాబట్టి, అంటే 2 to 3 కి డి, 1 to 2 కి డి, సో 3 to 4 కి డి. కాబట్టి మిడ్ పాయింట్ తీసుకుంటే ఇక్కడ ఈ 1 కి 2 కి మిడ్ పాయింట్ తీసుకుంటే ఏమవుతుంది, ఇది టోటల్ డి కాబట్టి ఇక్కడ మౌస్ పాయింట్ చూడండి, ఇది టోటల్ డి కాబట్టి d/2 2/2 అవుతుంది. ఇది డి. అలాగే 3 to 4 మిడ్ పాయింట్ తీసుకుంటే కనుక d/2 d/2. వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. 1, 2 λ/2, 2, 3 λ/2, 3, 4 λ/2. సేమ్ డయాగ్రామ్, 4 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్. సో డిస్టెన్స్ 1 కి 2 కి డి అనుకుంటే, 2, 3 కి డి అనుకుంటే, 3 కి 4 కి డి అనుకుంటే, దీని మిడ్ పాయింట్ బిట్వీన్ 1 and 2 కి d/2 d/2 అవుతుంది. మిడ్ పాయింట్ బిట్వీన్ 3 and 4 d/2 d/2. కాబట్టి టోటల్ ఎంత అవుతుందమ్మా, టోటల్ ఎంత అవుతుంది, టోటల్ ఎంత అవుతుంది అమ్మా, 2d అవుతుంది. అవునా, 2d అవుతుంది. సో లెట్ ఇట్ బి లాంబ్డా. సో 2d is equal to now lambda. ఓకేనా, 2d is equal to lambda, రైట్. సో ఎక్స్ అండ్ వై కి ఇప్పుడు ఏంటంటే ఎక్స్ అండ్ వై రైట్ ఈస్ నథింగ్ బట్ లాంబ్డా. ఎక్స్ అండ్ వై ఇస్ నథింగ్ బట్ లాంబ్డా. ఈ 2d లాంబ్డా అనుకోండి. సో ఎక్స్ అండ్ వై డిస్టెన్స్ లాంబ్డా అనుకుంటున్నాం ఇక్కడ, రైట్. సో array of 4 identical elements by 2 single antennas placed at a distance lambda apart, lambda, right. Now come again to the picture once. Picture ko వచ్చేద్దాం బ్యాక్ కి. యాంటనా క్లాస్ చాలా జాగ్రత్తగా వినాలి, లేకపోతే చదువుకోవడానికి కష్టపడతారు. అందుకనే రోజు వినమంటాను క్లాస్ నేను. ఇలాగే ఉంటాయి అన్ని కూడా. సో ఎక్స్ అండ్ వై లాంబ్డా ఇప్పుడు. ఓకేనా, ఈ లాంబ్డా అలా వచ్చినప్పుడు చెప్పాను. సో 4 ఎలిమెంట్స్ తీసుకున్నాము, దాంట్లో ఈచ్ λ/2. అందులో 1, 2 ఎలిమెంట్స్ ఎక్స్ కింద గ్రూప్ చేసాము, 3, 4 ని వై కింద గ్రూప్ చేసాము. ఇప్పుడు ఎక్స్ అండ్ వై సెపరేటెడ్ బై లాంబ్డా. సో స్టెప్ 2 కూడా కంప్లీట్ అయింది. సో ఇక్కడ అందరూ వినాలి. స్టెప్ 3 లో 1, 2 కి ప్యాటర్న్ ఎలా వచ్చింది, 1, 2 ప్యాటర్న్ ఏంటి అసలు, 3, 4 ప్యాటర్న్ ఎలా ఉంటుంది తీసుకుంటున్నాం. వాటిని యూనిట్ ప్యాటర్న్స్ అంటాం. ఏమంటామో వాటిని యూనిట్ ప్యాటర్న్ అంటాం. ఓకేనా, సో యూనిట్ ప్యాటర్న్. సో ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ కి గీయాలి, ఒక ప్యాటర్న్ గీయాలి, ప్యాటర్న్ ఆఫ్ వై కి కూడా గీయాలి. ఇక్కడ ఎక్స్ అండ్ వై గ్రూప్ చేసాం కాబట్టి ఎక్స్ కి ఒక ప్యాటర్న్ ఉంటుంది, వై కి ఒక ప్యాటర్న్ ఉంటుంది. సో ఎక్స్ ప్యాటర్న్ చూద్దాం ఫస్ట్. మీకు ఫస్ట్ ఇనిషియల్ కాబట్టి అన్ని నేను సింప్లిఫైడ్ గా
నా మైండ్ లో ఉన్న డయాగ్రామ్స్ అన్ని సింపుల్ గా గీసుకుంటూ వచ్చాను స్టెప్ బై స్టెప్. కాబట్టి యాంటనాస్ లో 3D విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్, డయాగ్రమాటిక్ సెన్స్ ఉండాలి. ఎందుకంటే ఒక డిజైన్ ఇంజనీర్ గా ఎలా ఉండాలంటే కాన్సెప్చువల్ బ్రెయిన్ ఉండాలి యాంటనాస్ కి. సో 1 2 తీసుకుంటున్నప్పుడు మీరు ఎక్స్ ప్యాటర్న్ గీస్తున్నాను, ఇది λ/2 డిస్టెన్స్ గీసాను. దీనికి ఎలా ఉంటుందంటే ఈ 1 2 ని ఎన్కాయిక్ ఛాంబర్ లో పెట్టి ఈ ఎలిమెంట్స్ తీసుకుని λ/2 డిస్టెన్స్ తో కనుక మెజర్ చేస్తే ఎన్కాయిక్ ఛాంబర్ లో ఎలా వస్తుందంటే విల్ హ్యావ్ మాక్సిమా, బోత్ మాక్సిమా అండ్ in 90 and 270 and 0 and 180 లో నల్స్ మినిమా గ్రాఫ్ వస్తుంది. ఓకేనా? సో 1 2 ది λ/2 డిస్టెన్స్, అది ఎక్స్ గ్రాఫ్ కాబట్టి ఎక్స్ ప్యాటర్న్ కాబట్టి దాని యూనిట్ ప్యాటర్న్ అంటాం. ఏమంటాం దాన్ని? యూనిట్ ప్యాటర్న్. దాన్ని కనుక మెజర్ చేస్తే ఓకే ఎన్కాయిక్ ఛాంబర్ లో గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే కనుక మాక్సిమా ఈ 90 and 270, మినిమాస్ అంటే నల్ పాయింట్స్ అంటే జీరో రేడియేషన్ పాయింట్స్ అవి 0 and 180 లో వస్తుంది. ఓకే, ఇది ఎక్స్ ప్యాటర్న్ గ్రాఫ్. వై ప్యాటర్న్ గ్రాఫ్ 3 4 కదా, ఇక్కడ వై అంటే 3 4, సో వై అనేది 3 4 కాబట్టి అవి λ/2 డిస్టెన్స్ తో సెపరేట్ చేస్తే ఇప్పుడు వై గ్రాఫ్ కూడా ఎక్స్ గ్రాఫ్ లాగే ఉండాలి, ఎందుకంటే ఇది కూడా సేమ్ డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ కూడా మాక్సిమస్ అనేది 90 and 270 లో వస్తాయి, 0 and 180 లో నల్ ఆర్ మినిమా అంటే జీరో రేడియేషన్ పాయింట్. ఒక్కసారి ఇదంతా చూసుకోండి. సో ఫస్ట్ 4 ఎలిమెంట్స్ తీసుకున్నాము, ఎక్స్ 1 2 ఎక్స్ కింద గ్రూప్ చేసాము, 3 4 ని వై కింద గ్రూప్ చేసాము. ఎక్స్ కి వై కి డిస్టెన్స్ లాంబ్డా ఎలా వచ్చిందో ఇందాక డయాగ్రామ్ లో చూపించాను. అండ్ స్టెప్ 3 లో ఎక్స్ ప్యాటర్న్ గీసాను, వై ప్యాటర్న్ గీసాను. సో ఎక్స్ ప్యాటర్న్ ఏమో యూనిట్ ప్యాటర్న్ అంటున్నాను, యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్. వై ప్యాటర్న్ యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ వై అంటున్నాను. 2 గ్రాఫ్లు గీసాను. ఓకేనా? సో ఇప్పుడు గ్రూప్ ప్యాటర్న్ గీయాలి. గ్రూప్ ప్యాటర్న్ అంటే ఏంటమ్మా? 2 డయాగ్రామ్స్ ని కలిపి గీయాలి. సో గ్రూప్ ప్యాటర్న్ గీయాలి అంటే రిజల్టెంట్ ప్యాటర్న్ గీయాలి. రిజల్టెంట్ ప్యాటర్న్ ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ఎక్స్ అండ్ వై గ్రూప్ చేసాం కదా, సో దాని రిజల్టెంట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? దాని ఫార్ములా, రిజల్టెంట్ ప్యాటర్న్ ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అనాలి. ఓకేనా? సో రిజల్టెంట్ ప్యాటర్న్ నెట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే కనుక యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, ఇది ఫార్ములా. కాబట్టి రిజల్టెంట్ ప్యాటర్న్. సో యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై ఏమొచ్చిందమ్మా ఇందాక? యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఏమొచ్చింది? ఎక్స్ ఆర్ వై వచ్చింది మాక్సిమాస్ ఇన్ 90 and 270, మినిమాస్ అండ్ నల్ ఇన్ 0 and 180 వచ్చింది. అవునా? అది ఎక్స్ ఆర్ వై కి సేమ్ గ్రాఫ్ కాబట్టి ఇక్కడ పెట్టండి. సో యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై గ్రాఫ్ గీయండి. మాక్సిమాస్ ఇన్ 90 and 270, మినిమాస్ ఆర్ నల్ ఇన్ 0 and 180 ఆ గ్రాఫ్ ఇంటూ గ్రూప్ ప్యాటర్న్. గ్రూప్ ప్యాటర్న్ అంటే ఏంటి? దేనికి అది? గ్రూప్ ప్యాటర్న్ ఎవరిది? గ్రూప్ ప్యాటర్న్ ఎవరిది మా? గ్రూప్ ప్యాటర్న్ ఎవరిది? X and Y, sir. ఎక్స్ అండ్ వై గ్రూప్ ప్యాటర్న్ సెపరేటెడ్ బై డిస్టెన్స్. Lambda, sir. లాంబ్డా సెపరేటెడ్ బై డిస్టెన్స్ లాంబ్డా. ఓకే, లాంబ్డా ఎలా వచ్చిందో కూడా చెప్పాను, ఇందాక చూపించాను. కాబట్టి అది ఈ ఎక్స్ అండ్ వై 2 పాయింట్స్ తీసుకుని లాంబ్డాతో కనుక గ్రాఫ్ గీస్తే ఎన్కాయిక్ ఛాంబర్ లో మెజర్ చేస్తే ఆ గ్రాఫ్ ఎలా వస్తుంది అంటున్నాడంటే మాక్సిమాస్ ఇన్ 90 and 270 అండ్ మాక్సిమాస్ ఇన్ 0 and 180 వస్తుందంట. సో గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ని అంటే లాంబ్డా డిస్టెన్స్ సెపరేట్ చేసి దాన్ని మెజర్ చేసి 2 పాయింట్స్ ని అది ఎన్కాయింగ్ ఛాంబర్ లో కనుక టెస్ట్ చేస్తే ఆ గ్రాఫ్ ఎలా వస్తుందంటే మాక్సిమస్ ఇన్ బోత్ 90 and 270 అండ్ ఆల్సో 0 and 180. ఇది గ్రూప్ ప్యాటర్న్ ఎక్స్ అండ్ వై కి, ఇది యూనిట్ ప్యాటర్న్. కాబట్టి ఇప్పుడు ఫైనల్ రేడియేషన్ ప్యాటర్న్ గీయాలి. ఫైనల్ రేడియేషన్ ప్యాటర్న్ రిజల్టెంట్ ప్యాటర్న్ గీయాలి అంటే యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై ఎలా వస్తుందంటే మాక్సిమాస్ ఇన్ 90 and 270, మినిమాస్ ఆర్ నల్ ఇన్ 0 and 180 ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ అండ్ వై కి డిస్టెన్స్ లాంబ్డా. ఓకేనా? సో దానికి మాక్సిమాస్ ఇన్ 90 and 270, మినిమాస్ ఇన్ 0 and 180. ఇప్పుడు రిజల్టెంట్ అంటే ఫైనల్ ప్యాటర్న్ ఆఫ్ 4 ఐసోట్రోపిక్ పాయింట్ సోర్సెస్ తీసుకున్నప్పుడు ఫైనల్ రేడియేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? 4 ఐసోట్రోపిక్ పాయింట్ సోర్సెస్ తీసుకున్నప్పుడు విత్ డిస్టెన్స్ λ/2 తీసుకున్నప్పుడు ఫైనల్ రేడియేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఓకే, ఇప్పుడు చూడండి మల్టిప్లికేషన్ చూడండి. ఇంటూ చేశారు కదా,
పైన చూడండి, మ్యాక్సిమా ఇంటూ మ్యాక్సిమా, మౌస్ పాయింటర్ చూడండి, మ్యాక్సిమా ఇంటూ మ్యాక్సిమా, పైలో మ్యాక్సిమా ఫార్ములా. మళ్ళీ కిందకి రండి, మ్యాక్సిమా ఇంటూ మ్యాక్సిమా, మ్యాక్సిమా. ఓకే, సో 90 డిగ్రీస్ దగ్గర రెండు మ్యాక్సిమాస్ మల్టిప్లై చేస్తే మ్యాక్సిమా వచ్చింది. 270 దగ్గర రెండు మ్యాక్సిమాస్ మల్టిప్లై చేస్తే మాక్సిమా, మాక్సిమా ఇంటూ మాక్సిమా, మాక్సిమా. రైట్, ఇప్పుడు 180 డిగ్రీస్ దగ్గర మెజర్ చేద్దాం, మల్టిప్లై చేద్దాం. 180 డిగ్రీస్ దగ్గర నల్ ఉంది, ఈ 180 డిగ్రీస్ దగ్గర మాక్సిమా ఉంది. సో నల్ ఇంటూ మాక్సిమా, నల్ అంటే మినిమా, సో నల్ ఇంటూ మాక్సిమా ఈ సైడ్ లో. మళ్ళీ 0 డిగ్రీస్ దగ్గర నల్ ఉంది ఈ గ్రాఫ్ లో, బట్ 0 డిగ్రీస్ దగ్గర మాక్సిమా ఉంది గ్రాఫ్ లో. సో నల్ ఇంటూ మాక్సిమా ఈ సైడ్ లో. మళ్ళీ చెప్తున్నా మల్టిప్లికేషన్ ఎలా చేయాలి. 90 డిగ్రీస్ దగ్గర రెండు గ్రాఫ్ల్లోనే మాక్సిమా ఉంటే కనుక మాక్సిమా, మాక్సిమా ఇంటూ మాక్సిమా, మాక్సిమా. 270 డిగ్రీస్ దగ్గర రెండు మాక్సిమాలు ఉన్నాయి, మాక్సిమా ఇంటూ మాక్సిమా ఇప్పుడు మాక్సిమాయే. 180 డిగ్రీస్ దగ్గర ఒకటి నల్ ఆర్ మినిమా, ఇంకోటేమో మాక్సిమా. సో నల్ ఇంటూ మాక్సిమా ఇట్ ఇస్ నథింగ్ బట్ సైడ్ లో. ఇంకో దగ్గర 0 డిగ్రీస్ దగ్గర నల్ ఇంటూ మాక్సిమా ఇట్ ఇస్ నథింగ్ బట్ సైడ్ లో. కాబట్టి ఇక్కడ చూడండి 90 అండ్ 270 దగ్గర మాక్సిమాస్ వచ్చినాయి, బట్ 0 అండ్ 180 దగ్గర ఏమొచ్చినాయి అమ్మా? 0 అండ్ 180 దగ్గర ఏమొచ్చినాయి? లూప్స్ వచ్చేసి సైడ్ లోబ్స్ వచ్చినాయి, అవునా? దట్ ఈస్ కాల్డ్ మైనర్ లోబ్స్. ఇది 4 ఐసోట్రోపిక్ పాయింట్ సోర్సెస్ కి, ఇది సో 4 ఐసోట్రోపిక్ పాయింట్ సోర్సెస్ కి గ్రాఫ్ ఇది, రైట్? సో మళ్ళీ ఇది ఒక్కసారి ఇలా వదులుతున్నాను చూసుకోండి, ఇది గ్రాఫ్. 4 తీసుకోండి, ఎక్స్ అండ్ వై కింద గ్రూప్ చేయండి, ఎక్స్ అండ్ వై కి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఇందాక చూపించాను మిడ్ పాయింట్ నుంచి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో, ఇందాక డయాగ్రామ్ లో చూపించాను మిడ్ పాయింట్ నుంచి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. సో దాని డిస్టెన్స్ లాండా. అలాగే స్టెప్ 3 లో ఫస్ట్ యూనిట్ ప్యాటర్న్స్ కట్టండి, ఎక్స్ వై కి యూనిట్ ప్యాటర్న్స్ కట్టండి. తర్వాత రిజల్టెంట్ ప్యాటర్న్ కట్టాలంటే ఫార్ములా యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై, ఎక్స్ అండ్ వై, ఎక్స్ అండ్ వై. ఈ రెండు గ్రాఫ్స్ గీసి ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే బై ఫార్ములాస్ మాక్సిమా ఇంటూ మాక్సిమా ఇస్ మాక్సిమా, నల్ ఇంటూ మాక్సిమా ఇస్ సైడ్ లోబ్. ఇది గ్రాఫ్, ఇలా వస్తుంది గ్రాఫ్. ఇది ఫైనల్ రేడియేషన్ ప్యాటర్న్. ఇలా గ్రాఫికల్ మెథడ్ ద్వారా మనం చేసుకోవచ్చు. అంటే యాంకాయిక్ చాంబర్ లో మెజర్ చేసిన తర్వాత ఆ వచ్చిన గ్రాఫ్లు తీసుకుని మనం ఇలా మల్టిప్లై చేసుకుంటే చేత్తో మాన్యువల్ గా ఇలా మల్టిప్లై చేసుకోవచ్చు కూడా అంటున్నాడు వాడు. అంటే ఈక్వేషన్స్, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ద్వారానే కాకుండా గ్రాఫికల్ గా మాన్యువల్ గా కూడా మనం గీసుకోవచ్చు గ్రాఫ్స్ నుంచి అని వాడు చెప్తున్నాడు. సో ఈ ప్యాటర్న్ మల్టిప్లికేషన్ ఫ్యూచర్ లో వచ్చే బైనామియల్ యారేకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్యాటర్న్ మల్టిప్లికేషన్ ని వాడుకున్నవాడు పాస్కల్స్ ట్రయాంగిల్ వాడి బైనామియల్ యారే రెడీ చేశాడు. ఎందుకు బైనామియల్ యారే రెడీ చేయాల్సి వచ్చింది? టు రెడ్యూస్ ది మైనర్ లోబ్స్. ఎందుకు బైనామియల్ యారే కి ఇంత కాన్సెప్ట్ వెళ్లాల్సి వచ్చింది? ఎందుకంటే టు రెడ్యూస్ ది మైనర్ లోబ్స్. సో ఇది డిజైన్ ఇంజనీర్. సో ఇది 4 ఐసోట్రోపిక్ పాయింట్స్ 8 సోర్సెస్ కి డిజైన్. ఇంకొకసారి చూసుకోండి. 8 ఇప్పుడు 8 కి చెప్తాను, ఇప్పుడు 8 కి కూడా చెప్తాను. ఒక మినిట్ ఆపాను. Gopal takes the screenshot, Sandeep, and record it. Similarly, Rakesh also. Next, pattern multiplication of 8 isotropic point sources. ఇప్పుడు ఏం తీసుకున్నాను? ఇందాక 4 తీసుకున్నాను, ఇప్పుడు 8 తీసుకుంటున్నాను. మీకు అందరికీ చూస్తూనే అర్థమవుతుంది సార్ ఎలా గ్రూప్ చేశారో. ఓకే, ఇందాక 4 తీసుకున్నాను, ఇదే ఇప్పుడు 8 తీసుకుని చేస్తున్నాను. సో ఎగ్జామ్ లో మీకు 4 అని అడుగుతాడు, 8 అని అడుగుతాడు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు 8 తీసుకోవాలంటే 8 ఎలిమెంట్స్ తీసుకోవాలి. కాబట్టి 1 2 3 4 5 6 7 8 తీసుకున్నాం. కాబట్టి 8 ఐసోట్రోపిక్ సోర్సెస్ తీసుకున్నాం ఇక్కడ. సో దీంట్లో ఈచ్ ఈస్ సెపరేటెడ్ బై లాంబ్డా బై 2. మళ్ళీ 1 2 సెపరేట్ బై లాంబ్డా 2, 3 4 సెపరేట్ బై లాంబ్డా బై 2, 5 6 7 8. అలాగే మిడిల్ లో కూడా 2 and 3 సెపరేటెడ్ బై లాంబ్డా 2, 4 and 5 సెపరేటెడ్ బై లాంబ్డా 2, 6 and 7 సెపరేటెడ్ బై లాంబ్డా బై 2. కాబట్టి ఇక్కడ మళ్ళీ చూడండి 8 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ తీసుకున్నాం. 1 2 3 4 5 6 7 8. సో 1 2 separated by lambda by 2, 3 4 separated by lambda by 2, 5 6 separated by lambda by 2, 7 8 separated by lambda by 2. అలాగే మిడిల్ లో కూడా 2 and 3 separated by lambda by 2, 4 and 5 separated by lambda by 2, 6 and 7 separated by lambda by 2. మౌస్ పాయింటర్ చూడండి. కాబట్టి 8 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్. ఈ ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ ఇప్పుడు గ్రూపింగ్ చేయాలి. ఇందాక ఎక్స్ అండ్ వై గా ఎలా చేశానో గ్రూపింగ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఇందాక 4 ఎలిమెంట్స్ గ్రూప్ చేసాం.
2 కింద ఎక్స్ అండ్ వై కింద. ఇప్పుడు 8 ఎలిమెంట్స్ గ్రూప్ చేసుకోవాలి. గ్రూప్ చేయాలంటే మళ్ళీ చూడండి, 1 2 ని ఏ కింద గ్రూప్ చేశాడు, 3 4 ని బి కింద గ్రూప్ చేశాడు, 5 6 ని సి కింద గ్రూప్ చేశాడు, 7 8 హెస్ గ్రూప్డ్ ఇంటూ డి. ఓకేనా? సో 1 2 దే గ్రూప్డ్ ఇంటూ ఏ, 3 4 they grouped into B, 5 6 they grouped into C, and 7 8 they grouped into D. Now step 1 is completed. Step 2 is okay. Now after AB is formed, now group AB. ఇప్పుడు AB ని గ్రూప్ చేయండి, CD ని ఒక గ్రూప్ కింద చేయండి. సో AB ని గ్రూప్ చేస్తే ఆల్రెడీ మీకు తెలుసు అది X. సో X ఇందాక కూడా అంతే, 4 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ ని ఎక్స్ అండ్ వై కింద తీసుకుంటే దాని డిస్టెన్స్ లాంబ్డా తెలుసు మీకు అక్కడ. ఓకేనా? ఇది ఒక 4 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్, ఇది ఒక 4 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్. ఇందాక 4 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ ని తీసుకుంటే దాన్ని ఎక్స్ అనుకున్నాడు కదా, దాని డిస్టెన్స్ ఎంత? లాంబ్డా. అర్థమైందా? ఇందాక 4 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ తీసుకున్నాడు, ఇప్పుడు ఏబీలవి. ఓకే, దాన్ని ఎక్స్ అనుకున్నాడు, ఏబీని గ్రూప్ చేసుకుంటున్నాడు ఎక్స్ కింద, దాని డిస్టెన్స్ లాంబ్డా. అలాగే ఇంకొక 4 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ ని సిడి కింద ఉన్నాయి, దాన్ని టోటల్ వై అనుకుంటున్నాడు. ఇందాక 4 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ ఎప్పుడైనా దాని డిస్టెన్స్ లాంబ్డా. ఓకేనా? ఏమా ఇప్పుడు టోటల్ ఎక్స్ వై ఎంత అవుతుందమ్మా? మా టోటల్ ఎక్స్ ఎంత అవుతుంది? 2 lambda అవుతుంది. ఓకే అమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్. అర్థమైంది కదా మీకు? రైట్, అందుకనే అది ఫస్ట్ నేను చూపించాను 4 ఐసోట్రోపిక్. సో ఇప్పుడు టోటల్ ఎక్స్ వై మీకు 2 లాంబ్డా అవుతుంది. దీంతో స్టెప్ 3 కంప్లీట్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఫార్ములా వేసుకోవాలి, ఇందాకలాగే ఫార్ములా వేసుకోవాలి. ఓకేనా? అంటే ఏంటి? ఆ ఫార్ములా వేసుకోవాలి. ఆ ఫార్ములా ఎలా వేస్తాను అంటే ప్యాటర్న్ ఆఫ్ ఏ కట్టాలి, ఇందాక ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్, ప్యాటర్న్ ఆఫ్ వై, ఇందాక యూనిట్ ప్యాటర్న్స్ అన్న, ఇప్పుడు ప్యాటర్న్ ఆఫ్ ఏ కట్టాలి, ప్యాటర్న్ ఆఫ్ బి కట్టాలి, ప్యాటర్న్ ఆఫ్ సి కట్టాలి, ప్యాటర్న్ ఆఫ్ డి కట్టాలి. ఓకేనా? కాబట్టి దీని ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి? రైట్, ఇప్పుడు ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఎలా వస్తుంది, ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఎలా వస్తుంది చూద్దాం. ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్, ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఏఆర్బి. కరెక్ట్ అయిన ఫార్ములా ఏమా? ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఏఆర్బి ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ ఏ అండ్ బి. అర్థమైందా? ఓకే, ఫస్ట్ ప్యాటర్న్ ఎక్స్ కడదాం, దీనికి కడదాం గ్రాఫ్. ఇందాక అంతే కదా, గ్రాఫ్ కట్టాం. రైట్ రైట్. సో ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఏఆర్బి ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ ఏ అండ్ బి. అంతే కదా, ఎందుకంటే ఇది ఏబి, ఇది ఏబి, ఇది. సో యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఏఆర్బి ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ ఏ అండ్ బి, దాని ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ అంటాం. ఓకేనా? రైట్. సో ఆల్రెడీ తెలుసు ఏఆర్బి, యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఏఆర్బి. ఇందాక డయాగ్రామ్ గుర్తు తెచ్చుకోండి, 4 ఐసోట్రోపిక్ లో ఏ ఎక్స్ అండ్ వై అన్నాం అక్కడ. ఓకే, ఇక్కడ ఏ అండ్ బి అండ్ అనుకుంటాం. రైట్. ఎప్పుడు కూడా యూనిట్ ప్యాటర్న్ ఎలా ఉంది? 90 and 270 లో మాక్సిమస్ ఉన్నాయి, 0 and 180 లో మినిమాస్ ఆర్ నల్స్ ఉన్నాయి, విచ్ ఇస్ ద మినిమం 0 రేడియేషన్ పాయింట్స్. ఓకే, ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ ఏ అండ్ బి. గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ ఏ అండ్ బి ఇందాక డయాగ్రామ్ గుర్తెచ్చుకోండి, మాక్సిమస్ ఇన్ బోత్ 90 and 270 అండ్ 0 and 180. మౌస్ పాయింటర్ చూడండి, మాక్సిమస్ ఇన్ బోత్ 90 and 270 అండ్ 0 and 180 ద్వారా వస్తుంది. ఓకే, ఎన్కాక్ ఛాంబర్ లో ఈ రెండు గ్రాఫ్స్ ని ఇప్పుడు మల్టిప్లై చేయండి, ఈ రెండు గ్రాఫ్స్ ని మల్టిప్లై చేయండి. సో 90 లో చూసుకుంటే మాక్సిమా ఇంటూ మాక్సిమా, 180 270 లో చూసుకుంటే మాక్సిమా ఇంటూ మాక్సిమా, దెన్ 180 లో చూసుకుంటే నల్ ఇంటూ మాక్సిమా సైడ్ లోబ్స్, మళ్ళీ 0 degrees తీసుకుంటే నల్ ఇంటూ మాక్సిమా సైడ్ లోబ్స్ ఆర్ మైనర్ లోబ్స్. ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ ప్యాటర్న్ ఏదైతే ఉందో వై ప్యాటర్న్ కూడా అదే అవుతుంది. అవునమ్మా? ఎక్స్ ప్యాటర్న్ ఏదైతే ఉందో వై ప్యాటర్న్ కూడా అదేనా? ఎస్, వై ప్యాటర్న్ కూడా అదే. ఓకేనా? అందుకనే ఏమన్నాడు? ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై అన్నాడు. ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై. ఇప్పుడు ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ అయింది ఇక్కడికి, ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై అయింది ఇక్కడికి. ఇప్పుడు రిజల్టెంట్ ప్యాటర్న్ గీయాలి కదా, అంటే 8 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ రిజల్టెంట్ ప్యాటర్న్ గీయాలా లేదా? రిజల్టెంట్ ప్యాటర్న్ గీయాలా? రైట్.
సో బట్ ఆ రిజల్టెంట్ ప్యాటర్న్ గీయాలంటే దాని డిస్టెన్స్ ఆల్రెడీ మెజర్ చేసాం. ఎక్స్ అండ్ వై కి డిస్టెన్స్ ఎంత? 2 lambda. 2 లాంబ్డా. ఎక్స్ అండ్ వై కి డిస్టెన్స్ 2 లాంబ్డా. కాబట్టి ఇప్పుడు 2 లాంబ్డా పెట్టి డిస్టెన్స్ పెట్టి గీయాలి ఫైనల్ డయాగ్రామ్. దట్ ఈస్ ద రిజల్టెంట్ ప్యాటర్న్. సో రిజల్టెంట్ ప్యాటర్న్ ఈజ్ నథింగ్ బట్, చూడండి, ఫైనల్ రిజల్టెంట్ ప్యాటర్న్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై. అంటే ఇప్పుడు వచ్చిన గ్రాఫ్ ఇంటూ ఆల్రెడీ ఒక ప్యాటర్న్ తెచ్చుకున్నాం యూనిట్. సో ఫైనల్ రిజల్టెంట్ ప్యాటర్న్ ఆఫ్ 8 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ ఇస్ నథింగ్ బట్ యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో యూనిట్ ప్యాటర్న్ ఆఫ్, సో రిజల్టెంట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది? యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. మళ్ళీ చెప్తున్నాను, యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై, మౌస్ పాయింటర్ చూడండి, ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ అండ్ వై విచ్ ఈస్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ 2 లాంబ్డా, విచ్ ఈస్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ 2 లాంబ్డా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బైనామియల్ అరేకి ప్రిన్సిపల్. మళ్ళీ దీన్ని వాడతాం బైనామియల్ అరేలో. మళ్ళీ ఇదంతా చెప్పాలని బైనామియల్ అరేలో, అందుకనే చెప్తున్నా. రైట్. సో ఫైనల్ రిజల్టెంట్ ప్యాటర్న్ ఇస్ నథింగ్ బట్ యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై, ఈ డయాగ్రామ్ ఆల్రెడీ వచ్చేసింది మనకి. ఎలా వచ్చింది? 90 and 270 ఇన్ మాక్సిమా అండ్ సైడ్ లోబ్స్ ఇన్ 0 and 180. ఇక్కడ చూడండి డైరెక్షన్స్, అదర్ డైరెక్షన్స్ లో. సో యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఎలా వచ్చింది? 90 and 270 లో మాక్సిమస్ వచ్చినాయి, అండ్ ఇన్ అదర్ డైరెక్షన్స్ దాంట్లో సైడ్ లోబ్స్ వచ్చినాయి. ఇంటూ ఇప్పుడు ఎక్స్ అండ్ వై డిస్టెన్స్ దేంతో సెపరేట్, దేంతో డ్రా చేయాలి? ఎక్స్ అండ్ వై ఎంత డిస్టెన్స్? ఎంత? 2 lambda, sir. 2 లాంబ్డాతో. ఈ 2 లాంబ్డాతో ఎక్స్ అండ్ వైని పెట్టుకుని ఎన్కాట్ చాంబర్ లో మెజర్ చేస్తే గ్రాఫ్ వస్తుందంట. ఆ గ్రాఫ్ ఎలా ఉంటది? మేజర్ లోబ్స్ ఇన్ 90 and 270 అండ్ మేజర్ లోబ్స్ ఇన్ 0 and 180 అండ్ సైడ్ లోబ్స్, రైట్, అండ్ సైడ్ లోబ్స్ ఇన్ అదర్ డైరెక్షన్స్. ఓకేనా? అండ్ సైడ్ లోబ్స్ ఇన్ అదర్ డైరెక్షన్స్. ఎలా ఉంటుందంటే ఈ మెజర్ చేసే 2 లాంబ్డాతో మెజర్ చేసిన డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే మాక్సిమాస్ ఇన్ 90 and 270, మాక్సిమాస్ ఇన్ 0 and 180 అండ్ సైడ్ లోబ్స్ ఇన్ అదర్ డైరెక్షన్స్ వస్తుంది. దీన్ని ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ 90 చూసుకుందాం. రెండు చూడండి, 2 90 చూడండి. మాక్సిమా ఇంటూ మాక్సిమా, మాక్సిమా. 270 చూడండి, మాక్సిమా ఇంటూ మాక్సిమా, మాక్సిమా. ఇప్పుడు అదర్ డైరెక్షన్స్ లో సైడ్ లోబ్స్ ఉన్నాయి. సో బట్ సైడ్ లోబ్ ఇంటూ మాక్సిమా, సైడ్ లోబ్సే, మోర్ అండ్ మోర్ సైడ్ లోబ్స్. సైడ్ లోబ్స్ ఇంటూ మాక్సిమాస్, మోర్ అండ్ మోర్ సైడ్ లోబ్స్. దీస్ ఫార్మ్ ది మైనర్ లోబ్స్. కాబట్టి ఇలాగ మనకి గ్రాఫికల్ గా ఒక మాక్సిమాస్, నల్ పాయింట్స్, సైడ్ లోబ్స్ క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ చూడండి, మాక్సిమాస్ ఇంటూ మాక్సిమాస్, మాక్సిమా. 270 లో మాక్సిమా ఇంటూ మాక్సిమా, మాక్సిమా. అండ్ అదర్ డైరెక్షన్స్ లో సైడ్ లోబ్స్ ఇంటూ మాక్సిమా, more and more side lobes are created. Side lobes into maximas, more and more side lobes are created. కాబట్టి ఇలా ఇంకా 8 ఐసోట్రోపిక్ కి చాలా చాలా సైడ్ లోబ్స్ అనేక. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 75 degrees దగ్గర ఇంకా వచ్చేసిందని, 60 degrees దగ్గర వచ్చేసిందని, 48 degrees దగ్గర ఒక మైనర్ లోబ్, ఇలా ఎగ్జాంపుల్ గా. సో చాలా చాలా మైనర్ లోబ్స్ వచ్చేస్తాయి. బట్ మనకి మైనర్ లోబ్స్ రాకూడదు. పవర్ అంతా మేజర్ బీమ్ లో ఉండాలి. పవర్ అంతా దేంట్లో ఉండాలి? మేజర్ బీమ్ లో ఉండాలి. పవర్ షుడ్ బి రేడియేటెడ్ ఇన్ ద మేజర్ లోబ్. కాబట్టి మైనర్ లోబ్స్ అనేవి సప్రెస్ చేయాలి. సప్రెస్ చేయాలి అంటే కనుక బైనామియల్ యారేకి వెళ్ళాలి. అంటే బైనామియల్ యారే, ఒక సైంటిస్ట్ has designed an array with the help of pattern multiplication and Pascal's triangle. With the help of pattern multiplication and Pascal's triangle. కాబట్టి అది ఎలా చేశాడో చూద్దాం. ఓకేనా? సో ఇది ఫైనల్ నెట్ రిజల్టెంట్ రేడియేషన్ ప్యాటర్న్ ఆఫ్ 8 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ స్పేస్డ్ 2 లాంబ్డా. మళ్ళీ ఒకసారి చూసుకోండి, 1 minute పెడుతున్నాను. చూసుకున్న తర్వాత ఇప్పుడు బైనామియల్ అరేకి వెళ్దాం 1 or 2 minutes లో. ఓకే, ఇది 4 ఐసోట్రోపిక్ కంప్లీట్ అయింది ఇక్కడికి. సరే, 4 ఐసోట్రోపిక్ ఇది. ఫోర్ ఐసోట్రోపిక్ డయాగ్రామ్ కంప్లీట్ అయింది. పీడిఎఫ్ అని ఇస్తానమ్మా, సాటర్డే కన్నీ ఇచ్చేస్తాను ఫస్ట్ టైం 3 minutes.
నెక్స్ట్ ఇవన్నీ డ్రా చేస్తున్నాను నేను. 8 ఐసోట్రోపిక్, ఐసోట్రోపిక్ కి ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్. అమ్మా పీపీటీ కనబడుతుంది కదా? ఓకే. లాస్ట్ డయాగ్రామ్ 8 ఐసోట్రోపిక్ లాస్ట్ ఫైనల్ నెట్ రిజల్టెంట్ డయాగ్రామ్ ఇది. ఓకేనా? ఇంకొకసారి చూసుకున్నారు మీరంతా. రైట్. నౌ కమింగ్ టు బైనామియల్ యారే. ఓకే. సో బైనామియల్ యారే అనేది ఎందుకు క్రియేట్ చేశాడు అసలు? ఈ సైంటిస్ట్ ఎందుకు క్రియేట్ చేశాడు? ఈ బైనామియల్ అన్న అతను సైంటిస్ట్ ఎందుకు క్రియేట్ చేశాడు యారేని? ఓకే. సో దానివల్ల మైనర్ లోబ్స్ ని తగ్గించడానికి, మైనర్ లోబ్ అనాలమ్మా, లూప్ కాదు, మైనర్ లోబ్ ని తగ్గించాలి. కానీ ఎంతో కొంత తగ్గించగలం, కానీ ఏ యాంటెనా అంత కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా చాలా యాంటెనాస్ వస్తున్నాయి, మైక్రోస్ట్రిప్ ప్యాచ్ యాంటెనాస్ వస్తున్నాయి, ఫ్రాక్టల్ యాంటెనాస్ వస్తున్నాయి, చాలా యాంటెనాస్ వచ్చేస్తున్నాయి రోజుకు, కొత్త యాంటెనాస్ ప్రతిదీ. ఎందుకంటే వైర్లెస్ కమ్యూనికేషన్, మొబైల్ కమ్యూనికేషన్, వైర్లెస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ అన్ని చాలా వరకు అన్ని కూడా యాంటెనాస్ మీద చాలా వరకు డిపెండ్ అయి ఉన్నాయి. ఓకేనా? సో మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫండమెంటల్ యాంటెనాస్, రైట్? మీకు నంబర్ ఆఫ్ జాబ్స్, ప్లెంటీ ఆఫ్ జాబ్స్ అవైలబుల్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మీరు సెర్చ్ చేసుకోలే గానీ. సో ఇంటర్వ్యూస్ లో ఖచ్చితంగా యాంటెనాస్ అండ్ కమ్యూనికేషన్ చాలా వెయిటేజ్, గేట్ లో కూడా. సో బైనామియల్ యారే, సో బైనామియల్ యారేకి ఈ సైంటిస్ట్ యారే ఎందుకు డిజైన్ చేశారంటే మైనర్ లోబ్స్ ని రెడ్యూస్ చేయాలి. మైనర్ లోబ్స్ రెడ్యూస్ చేయాలంటే వాడు ఆల్రెడీ యూజ్ చేసిన కాన్సెప్ట్ నే యూజ్ చేశాడు. ఓకే, ప్యాటర్న్ మల్టిప్లికేషన్ ఆల్రెడీ క్రియేట్ అయింది కాన్సెప్ట్, దాన్ని పాస్కల్స్ ట్రయాంగిల్ కి అప్లై చేసి, అదే రీసెర్చ్ అంటే ఎలా చేయొచ్చు అనేది చూపిస్తాను. ఓకే, రైట్. సో ఫస్ట్ బైనామియల్ యారే గురించి తెలుసుకుందాం. దిస్ ఇస్ అన్ యారే విత్ నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్స్. ఓకే, సో నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్స్ అంటే ఏంటో చూపిస్తాను మీకు. అసలు ఎలా ఇస్తారు, వెయిట్స్ ఎలా ఇస్తారు దీనికి. సో ఫస్ట్ దాన్ని తెలుసుకున్న తర్వాత ద యాంప్లిట్యూడ్స్ ఆర్ అరేంజ్డ్ సో దట్ ద రేడియేషన్ ప్యాటర్న్ హస్ నో మైనర్ లోబ్స్. కాబట్టి ఆల్రెడీ వాడు పైన ఒక వర్డ్ వాడాడు, నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్ అని. అది ఎలా ఇస్తారో చూపిస్తాను. ఓకే, ఆ కరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ ఎలా ఉంటాయి, ఆ నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్స్ ఎలా ఇస్తాడో చూపిస్తాను. సో ఇలా నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్స్ అరేంజ్ చేయడం, ఒక అరేంజ్మెంట్ లో ఇవ్వడం వల్ల, ఒక పర్టికులర్ అరేంజ్మెంట్ లో ఇవ్వడం వల్ల రేడియేషన్ ప్యాటర్న్ లో మైనర్ లూప్స్ అనేవి ఉండవు. అది వాడి కాన్సెప్ట్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మళ్ళీ ప్యాటర్న్ మల్టిప్లికేషన్ నుంచి వెళ్తున్నాడు మళ్ళీ వాడు. రైట్, స్టార్ట్ చేశాడు. సో ఆల్రెడీ మీకు తెలుసు ఇందాక ప్యాటర్న్ మల్టిప్లికేషన్ లో 1 2 3 4 తీసుకున్నాడు. ఇందాక నేను చెప్పక్కర్లేదు. ఆ 1 2 ఇక్కడ ఎక్స్ కింద గ్రూప్ చేశాను. సేమ్ డయాగ్రామ్ ని స్టార్ట్ చేయాలి మళ్ళీ. వాడు ఏం కాన్సెప్ట్ వాడుతున్నాడు, నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్స్ ఎలా ఇస్తే మైనర్ లూప్స్ తగ్గుతాయి అంటున్నాడు. ఎలా ఇవ్వాలి నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్స్ చూపిస్తాను. సో ఫస్ట్ ప్యాటర్న్ మల్టిప్లికేషన్ రివైజ్ చేయాలి మళ్ళీ. 1 2 ని ఎక్స్ అనుకోండి, 3 4 ని వై అనుకోండి. ఓకేనా? ఆల్రెడీ మీకు తెలుసు ఎక్స్ అండ్ వై కి 4 ఐసోట్రోపిక్ లో లాంబ్డా డిస్టెన్స్ సెపరేషన్, అదే 8 ఐసోట్రోపిక్ లో 2 లాంబ్డా సెపరేషన్ మీకు ఆల్రెడీ తెలుసు అక్కడ. సో ఈ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఎలా వచ్చింది అంటే డయాగ్రామ్ ఇందాక చూపించాను. ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ మాక్సిమస్ ఇన్ 90 and 270, మినిమాస్ ఇన్ 0 and 180. ఇది యూనిట్ ప్యాటర్న్. సో ఫైనల్ గా రిజల్టెంట్ ప్యాటర్న్ ఎలా వచ్చింది? రిజల్టెంట్ ప్యాటర్న్ అంటే డయాగ్రామ్ 4 ఐసోట్రోపిక్ ఎలా వచ్చింది? యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. కాబట్టి యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై గీసేసాను ఫస్ట్. దట్ ఈస్ 90 and 270 లో మాక్సిమా, 0 and 180 లో మినిమాస్ ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ 90 and 270 లో మాక్సిమా అండ్ ఆల్సో 0 and 180 లో మాక్సిమా. సో దాని రిజల్టెంట్ ప్యాటర్న్ ఎలా వచ్చింది? మాక్సిమా ఇంటూ మాక్సిమా, మాక్సిమా 90 లో, 270 లో మాక్సిమా ఇంటూ మాక్సిమా, మాక్సిమా 180 లో నల్ ఇంటూ మాక్సిమా సైడ్ లోబ్స్, 0 లో నల్ ఇంటూ మాక్సిమా సైడ్ లోబ్స్. ఇది 4 ఐసోట్రోపిక్ కి చూపించాను. ఇంకొకసారి చూసుకోండి 4 ఐసోట్రోపిక్. ఇప్పుడు నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్ ఇవ్వాలి దీనికి. నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్ ఎలా ఇస్తున్నాడు, దాని అరేంజ్మెంట్ ఎలా పెట్టాడు, ఆ ఓవర్ ల్యాపింగ్ ఎలా ఇచ్చాడు, ఆ నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్ ఎలా ఇచ్చాడు. రైట్, చూద్దాం ఒక్కసారి. రైట్, ఇప్పుడు నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. సో హౌ కెన్ వి రెడ్యూస్ ది మైనర్ లోబ్స్? ఫర్ దిస్ వీ హ్యావ్ అన్ అరేంజ్మెంట్ త్రూ
బైనామియల్ అరే. సో ఇందాక 4 ఐసోట్రోపిక్ మళ్ళీ రివైజ్ చేశాను నేను. సో హౌ కెన్ వి రెడ్యూస్ ది మైనర్ లూప్స్? అండ్ ఫర్ దిస్ వీ హ్యావ్ అరేంజ్మెంట్ త్రూ బైనామియల్ అరే. బైనామియల్ అరే ప్రకారం ఎలా ఇచ్చాడు? సో ఇప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ ని రీఅరేంజ్ చేస్తున్నాను. ఈ 4 ఎలిమెంట్స్ ని రీఅరేంజ్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి. ఓకేనా? చూడండి ఇక్కడ అమ్మ అందరూ నా మౌస్ పాయింట్ దగ్గర చూడండి. రీఅరేంజ్మెంట్ అది చాలా చాలా ఇంపార్టెంట్, లేకపోతే అర్థం కాదు. ఓకే, 1 ఇలా పెట్టాడు, 2, 3 ఓవర్లాప్ చేశాడు. అంటే 2, 3 పొజిషన్స్ ఇలాగ ఒక స్ట్రైట్ లైన్ లో పెట్టాడు. ఇలాగా ఓవర్లాప్ చేశాడు. 2, 3 ని ఓవర్లాప్ చేశాడు. 4 ఇలా ఉంది విడిగా. అంటే 4 ఎలిమెంట్స్ ఇప్పుడు 3 ఎలిమెంట్స్ కింద అయిపోయినాయి. ఏమైపోయిందమ్మా? ఏమైంది? 4 ఎలిమెంట్స్ ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ కింద అయిపోయాయి? అంటే ఫస్ట్ ఒక ఎలిమెంట్ ఇలా ఉంచాడు, 2, 3 ని ఇలా పెట్టాడు, 2, 3 ఇలా పెట్టాడు అరేంజ్మెంట్. ఇదొక ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ లాగా అనుకోండి. పోనీ 4 అంటే 2, 3 ని ఓవర్లాప్ చేశాడు. ఓకేనా? 2, 3 ని ఓవర్లాప్ చేశాడు. రైట్. సో ఇక్కడ 1 and 2 λ/2, ఇక్కడ 3 and 4 λ/2. సో x and y ఇక్కడ λ/2 డిస్టెన్స్, ఇక్కడ x and y ఇక్కడ λ/2. ఓకేనా? రైట్. సో ఈ x and y గ్రూప్ ప్యాటర్న్ అవుతుంది. ఇప్పుడు x and y గ్రూప్ ప్యాటర్న్ అవుతుంది. అంటే x ఒకటి పెట్టాడు ఇక్కడ, 2, 3 ని ఓవర్లాప్ చేశాడు ఇలా అరేంజ్మెంట్ చేసి. 4 ఇలా ఉంది. సో ఇప్పుడు 4 ఎలిమెంట్స్ 3 ఎలిమెంట్స్ కింద అయిపోయినాయి. సో ఈ x, y ని 1 and 2 ఇలా జాయిన్ చేశాడు, 3 and 4 ఇలా జాయిన్ చేశాడు. సో 1 and 2 జాయిన్ చేసిన పోర్షన్ ని x అంటున్నాడు, 3 and 4 జాయిన్ చేసిన పోర్షన్ ని y అంటున్నాడు. ఓకేనా? ఈ ఓవర్లాపింగ్ పోర్షన్స్ ని. సో ఇప్పుడు x and y సెపరేటెడ్ బై డిస్టెన్స్ ఆఫ్ λ/2. ఓకేనా? x and y సెపరేటెడ్ బై డిస్టెన్స్ ఆఫ్ λ/2. సో ఇప్పుడు ఏంటంటే 1, 2, 1 కింద ఉంది. ఎలా ఉంది ఇది? 1 మధ్యలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా? మధ్యలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 చివరిలో 1. సో 1 to 1 కింద తయారైంది. 1 to 1 కింద తయారైంది. ఓకే, ఈ 1 to 1 పాస్కల్ ట్రయాంగిల్ తో ఎలా లింక్ అయిందో చూపిస్తాను. ఈ 1 to 1 పాస్కల్ ట్రయాంగిల్ తో ఎలా లింక్ అయిందో చూపిస్తాను. ఓకేనా? సో ఫస్ట్ x and y విత్ డిస్టెన్స్ λ/2 రెడీ అయింది. అది గ్రూప్ ప్యాటర్న్. ఇది x and y గ్రూప్ ప్యాటర్న్. ఓకేనా? ఇందాక లాంబ్డా వచ్చింది, ఇప్పుడు λ/2 ఇక్కడ ఓవర్లాపింగ్ అయిన తర్వాత దాని డిస్టెన్స్ λ/2 x and y కి. రైట్. ఇప్పుడు రిజల్టెంట్ ప్యాటర్న్ గీద్దాం. అమ్మా ఎవరైనా చెప్పండి రిజల్టెంట్ ప్యాటర్న్ ఎలా గీయాలి? యూనిట్ ప్యాటర్న్ ఎవరో ఒకళ్ళే చెప్పండి అమ్మా, ఒకళ్ళే చెప్పండి, ఎవరో ఒకళ్ళు చెప్పండి. యూనిట్ ప్యాటర్న్ గ్రూప్ ప్యాటర్న్ యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ x or y ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ x and y x and y అనాలమ్మా, ఆర్ అనకూడదు. గ్రూప్ ప్యాటర్న్ అండ్ వాడాలి. అక్కడ ఆర్ కి అండ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకేనా? ఎందుకంటే యూనిట్ ప్యాటర్న్ లో ఏదో ఒకటే తీసుకుంటాం. గ్రూప్ ప్యాటర్న్ లో అయితే రెండింటికి కాంబినేషన్ గా ఉన్న డిస్టెన్స్ తీసుకుని చేస్తాం రేడియేషన్ ప్యాటర్న్. ఓకేనా? అండ్ అని వాడాలి అక్కడ. సో యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ x or y ఏంటి? ఆల్రెడీ మీకు తెలుసు, చాలా సార్లు అక్కడ డ్రా చేసాం ప్రీవియస్ గా. ఇట్ విల్ హ్యావ్ మేజర్ లోబ్ దట్ ఈస్ మాక్సిమస్ ఇన్ 90 and 270, నల్స్ ఆర్ మినిమాస్ ఇన్ 0 and 180. ఇది డయాగ్రామ్, ఆల్రెడీ ఫేమస్ డయాగ్రామ్, ఇందాక డ్రా చేస్తుంది. ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ ఇక్కడ మారిపోయింది. ఎప్పుడైతే ఓవర్లాపింగ్ జరిగిందో రెండింటికి మధ్య డిస్టెన్స్ λ/2 ఇక్కడ గ్రూప్ ప్యాటర్న్ డిస్టెన్స్. సో దాని డయాగ్రామ్ మెజర్ చేస్తే ఎన్కాయిట్ చాంబర్ ఇందాక లాంబ్డాకి మెజర్ చేసినప్పుడు బోత్ డైరెక్షన్స్ లో వచ్చింది. అదే 90 and 270, 0, 180 లో కూడా వచ్చింది మాక్సిమస్. బట్ x and y λ/2 వచ్చినప్పుడు ఓన్లీ మాక్సిమస్ 90, 270 లో వస్తాయి, 0 and 180 లో రావు. ఎప్పుడైతే ఓవర్లాపింగ్ జరిగిందో. ఇప్పుడు ఇది ఏంటిది? 1 to 1 కండిషన్. ఇది అంటే ఒక ఎలిమెంట్ మధ్యలో ఓవర్లాపింగ్ ఎలిమెంట్స్ 2, 1 1 to 1 కాంబినేషన్. ఈ 1 to 1 కాంబినేషన్ మీకు పాస్కల్ ట్రయాంగిల్ తో లింక్ చేసి చూపిస్తాను. దానికి ముందర అసలు గ్రాఫ్లు గీద్దాం ఫస్ట్. సో రిజల్టెంట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే x and y కి రిజల్టెంట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ x or y అంటే మాక్సిమం 90 and 270 అండ్ మినిమం 0 and 180 ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ x and y. సో విత్ డిస్టెన్స్ λ/2. ఇందాక లాంబ్డా
4 ఐసోట్రోపిక్. ఇప్పుడు λ/2. సో ఎన్కాయిక్ ఛాంబర్ లో మెజర్ చేస్తే దాని గ్రాఫ్ ఎలా వస్తుందంటే 90 and 270 లో మాక్సిమస్ వచ్చి 0 and 180 లో నల్స్ మినిమం ఉంటుంది. సో దీన్ని మల్టిప్లై చేయండి అమ్మా, ఎవరైనా దీన్ని మల్టిప్లై చేసి చెప్పండి అమ్మా, దీన్ని మల్టిప్లై చేసి చెప్పండి. ఇప్పుడు డయాగ్రామ్ అమ్మా, ఈ డయాగ్రామ్ మల్టిప్లై చేయండి. హలో ఏమా? హలో సార్, ఏ డయాగ్రామ్ అదే సార్? ఈ రెండు డయాగ్రామ్స్ మల్టిప్లై చేసి చెప్పండి. ఇక్కడ పీడిఎఫ్ కనిపించట్లేదా? కనిపిస్తుంది సార్. మల్టిప్లై చేయండి. మాక్సిమస్ ఇంటూ మాక్సిమస్ సార్ ఈజ్ ఈక్వల్స్ టు మాక్సిమస్ సార్. అది 90లో. Yes. 90లో ఏం చెప్పండి? మాక్సిమం అంటే మాక్సిమం ఎంత వచ్చింది? మాక్సిమం మాక్సిమం 270లో 90 to 270 సార్. మాక్సిమస్ ఇంటూ వచ్చింది. 180లో మినిమా ఇంటూ మినిమా సార్ ఎంత? 0 to 180. రెండు. ఓకే, మళ్ళీ చెప్తాను. 90లో రెండు మాక్సిమస్ ఉన్నాయి, మాక్సిమా కింద. మళ్ళీ 270లో రెండు మాక్సిమస్ ఉన్నాయి, మాక్సిమం టు మాక్సిమం మాక్సిమా. 180లో రెండు 180లు మినిమసే, కాబట్టి మినిమా ఇంటూ మినిమా నల్లో. 0లో రెండు మినిమసే, మినిమా ఇంటూ మినిమా నల్లో. కాబట్టి మైనర్ లోబ్స్ ఉన్నాయా ఇక్కడ అమ్మ? మైనర్ లోబ్స్ ఉన్నాయా? నో సార్. కాబట్టి బైనామియల్ అరే వల్ల తెలిసింది ఏంటి? మైనర్ లూప్స్ ఉండవు సార్. మైనర్ లోబ్స్ అనేవి ఉండవు. ఓకే, ఇది 1-to-1 కాంబినేషన్. ఇది ఏంటిది? 1-to-1. దీన్ని ఇంకా క్లియర్ గా చెప్పాలి సార్. ఈ 1-to-1 కాంబినేషన్ కరెంట్ తో ఎలా చెప్తారు? ఈ 1-to-1 కాంబినేషన్ ని కరెంట్ తో ఎలా చెప్తారు? కరెంట్ డైరెక్షన్స్ ఎలా ఇస్తారు? ఓకేనా, చూడండి ఇక్కడ. అంటే ఎలా ఇస్తున్నామంటే, అంటే వెయిటేజ్ ఎలా ఇవ్వాలి? యాక్చువల్ గా మీకు ఫీడింగ్ పాయింట్స్ ఇవ్వాలి కదమ్మా. బ్రాడ్ సైడ్ అరేలో ఏం చేసాము? ఫీడ్ విత్ కరెంట్స్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఈక్వల్ ఇన్ ఫేజ్. ఎన్ఫైర్ లో ఏంటి? ఫీడ్ విత్ కరెంట్స్ ఈక్వల్ ఇన్ యాంప్లిట్యూడ్, ఆపోజిట్ ఇన్ ఫేజ్ ఇచ్చేవాళ్ళం. మరి ఇక్కడ ఈ 1-to-1 కి ఎలా ఇస్తే ఆ రేడియేషన్ పాటర్న్స్ ఎలా వచ్చాయి? ఫీడింగ్ ఎలా ఇచ్చారు? ఓకే, మీకు అందరికీ తెలుసు. 1, 2, 3ని ఒక ఎలిమెంట్ కింద చూపిస్తాం, కాబట్టి ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ 4 లో ఒక ఎలిమెంట్ ఉంది. సో 1-to-1 కాంబినేషన్ ఏంటిది? 1-to-1. కాబట్టి ఇక్కడ చూడండి, దీనికి కరెంట్స్ ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ ఎలిమెంట్ కి I ఎంత ఇవ్వాలి? I. సెకండ్ ఎలిమెంట్ లో రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి, కాబట్టి ఎంత అవుతుంది? I+I ఎంత అమ్మా? I+I ఎంత? 2i సార్. 2i. థర్డ్ ఎలిమెంట్ లో ఏముంది? ఒక ఎలిమెంట్ ఉందా, రెండు ఉందా? 1 సార్. 1 ఒకటి. సార్. ఎంత ఇవ్వాలి? I సార్. I. కాబట్టి ఎంత? I ఫస్ట్ ఎలిమెంట్ కి I, సెకండ్ 2i. ఎలిమెంట్ కి రెండు ఎలిమెంట్స్, ఓవర్లాప్ అయిన ఎలిమెంట్స్ రెండు ఉన్నాయి, కాబట్టి ఎంత ఇవ్వాలి? 2i. 3లో ఎన్ని ఇవ్వాలి? I. ఓకేనా? సో ఇలాగా మనం కరెంట్ నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్స్ ఇస్తాం. ఏమి ఇస్తాం ఇప్పుడు? నాన్ యూనిఫామ్ మ్యాగ్నిట్యూడ్స్ ఇస్తాం. అవునా కాదా? Yes, sir. ఎందుకంటే చూడండి, 3 ఐలు ఇవ్వట్లేదు, 3 ఐ ఇవ్వట్లేదు. ఒకటి I, ఒక 2i, ఒకటి I. అదే చెప్పేవాడు ఫస్ట్ లో. ఏం చెప్పాడు వాడు? దిస్ ఈస్ అన్ అరే విత్ నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్. The amplitudes are arranged so that the radiation pattern has no minor lobes. కాబట్టి కరెంట్ అనేది డిఫరెంట్ గా ఉంది. సో కరెంట్ యాంప్లిట్యూడ్స్ ఓకేనా డిఫరెంట్ గా ఇస్తున్నాం మన మ్యాగ్నిట్యూడ్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? మైనర్ లోబ్స్ అనేవి రావట్లేదు. ఇట్ ఈస్ నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్ డిస్ట్రిబ్యూషన్. అవునా కాదా? ఒకటి I, ఒక 2i, ఒకటి I. కాబట్టి ఇలాగా మీరు కరెంట్ ఫీడింగ్ ఇవ్వటం వల్ల ఫీల్డ్స్ అనేవి రేడియేట్ అయ్యి మనకి జరుగుతోంది ఇక్కడ ప్రాసెస్ అంతా. ఓకేనా? అంటే ఓవర్లాపింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకోవడం వల్ల నాన్ యూనిఫామ్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్లాపింగ్ అరేంజ్మెంట్ చేసి నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం వల్ల కరెంట్స్ వల్ల మైనర్ లోబ్స్ అనేవి రావట్లేదు. అందుకనే ఈ లాస్ట్ డయాగ్రామ్ లో రెండు మల్టిప్లై చేసిన ఓన్లీ మాక్సిమమ్స్ వచ్చినాయి తప్పితే మైనర్ లోబ్స్ రాలేదు. ఇది 4 ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్. సో దీని కాంబినేషన్ అంతా 1-to-1 1-to-1. కాబట్టి పాస్కల్ ట్రయాంగిల్ కి వెళ్దాం ఒకసారి. చూడండి పాస్కల్ ట్రయాంగిల్ ఇక్కడ చూడండి అమ్మా. n=3 కి ఎలా తీసుకున్నాడు కాంబినేషన్ చెప్పండి ఇక్కడ అమ్మా. పాస్కల్ ట్రయాంగిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మా. అందరూ చూడండి 1 ఓకేనా. n=1 దగ్గర 1, 2 దగ్గర ఎలా పెట్టుకోవాలి? 1 1 పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? 1 1. ఇప్పుడు n=3 అవుతుంది చూడండి ఇక్కడ 1 పెట్టుకోండి.
బట్ 1 + 1 ఎంత? 2 సార్. రైట్, ఇది 1 ఇక్కడ, అవునా? రైట్, ఎందుకంటే 1 + 1 2 మిడిల్ యాడ్ అయింది. మళ్ళీ ఇటు సైడ్ 1 ఇటు సైడ్ 1 పెట్టుకోండి. 1 + 2 ఎంత? 3 సార్. 2 + 1 ఎంత? 3. 1 ఇక్కడ. మళ్ళీ 5 లో ఇటు 1 ఇటు 1 పెట్టుకోండి. 1 + 3 ఎంత? 4. 3 + 3 6. 3 + 1 4. 1. సో ఇందాక మనం తీసుకున్న పాస్కల్స్ ట్రయాంగిల్ కాంబినేషన్ ఎంత చెప్పండి ఎవరు? ఎంత తీసుకున్నాం? I 2I I. అంటే ఎంత? ఎన్ని ఎలిమెంట్స్? 4 elements సార్. అదే 4 ఎలిమెంట్స్ కాస్త 3 ఎలిమెంట్స్ చేసాం, అవునా? ఓవర్లాపింగ్ చేసి, అవునా కదా? Yes, 4 sir. ఎలిమెంట్స్ కాస్త ఎన్ని ఎలిమెంట్స్ చేసాం? 3 elements చేసాం. 3 ఎలిమెంట్స్ చేసాం. కాబట్టి పాస్కల్స్ ట్రయాంగిల్ ఏ కాంబినేషన్ తీసుకున్నాడు వాడు? ఏ కాంబినేషన్ తీసుకున్నాడు? 1 to 1 sir. 2 1 అంటే I 2I I. ఇది నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్ డిస్ట్రిబ్యూషన్. ఇలా చేయటం వల్ల అంటే సో బైనామియల్ అరే యూజెస్ బోత్ కాన్సెప్ట్స్ ఆఫ్ pattern multiplication as well as Pascal's triangle. Then only binomial array combination is formed and it is helpful in reducing the minor lobes. This array distribution helps in reducing minor lobes. Okay na? Right. ఇప్పుడు సార్ అది అయిపోయింది కదా. ఇప్పుడు సో నెక్స్ట్ second example, right? For another binomial array, 4-point binomial array తీసుకుందాం ఇప్పుడు, ఓకేనా? సో దీన్ని 4-point binomial array కింద తీసుకోవాలి. ఇప్పుడు ఇందాక 3-point binomial array దాన్ని ఏమంటారమ్మా? ఇందాక 4 ఎలిమెంట్స్ 3 కింద తీసుకున్నాం, అవునా కదా అమ్మా? ఇందాక 4 ఎలిమెంట్స్ 3 ఎలిమెంట్స్ కింద చేసాం, దాన్ని 3-point binomial array అనాలి. ఏమనాలి దాన్ని? 3-point binomial array. ఎన్ని ఎలిమెంట్స్ అవి? 4 elements ని 3 కింద చేసాం సార్. ఇప్పుడు 4-point binomial array అంటున్నాను అంటే ఎంత? ట్రయాంగిల్ కి వెళ్ళండి, ఏం కాంబినేషన్ తీసుకోవాలి? 1 3 3 1 1 3 3 1 కాంబినేషన్ తీసుకోవాలి. అంటే ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి? 4 sir. ఎన్ని అవుతాయి? 3. సో ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ చూపిస్తాను, ఓకేనా? హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుందాం. 8 elements అవుతాయి సార్. ఏమా? 4 సార్, 4 అవుతాయి సార్. 4 ఎలిమెంట్స్ కి తయారు చేయాలి. ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను మీకు. సో 1 3 3 1 కాంబినేషన్ 4-point binomial array. 1 3 3 1 కాంబినేషన్ 4-point binomial array ఎలా తయారైందో చూపిద్దాం ఇక్కడ. రైట్, రండి ఇక్కడ. రైట్, ఫస్ట్ ఎన్ని తీసుకోండి? 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఎన్ని తీసుకోవాలి? 6 అంటే మీరు ఇచ్చే కాంబినేషన్ బట్టి ఉంటది అది. రైట్, తీసుకోండి ఇక్కడ. సో ఓవర్లాపింగ్ ఇలా చేయండి. 1 2 3 ని ఇలా ఓవర్లాప్ చేయండి. 4 5 ఇలా ఓవర్లాప్ చేయండి. 6th ఎలిమెంట్ ఇక్కడ ఉందనుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ దానికి I ఇవ్వండి, ఓకే. సెకండ్ దానికి ఎంత ఇవ్వాలమ్మా? 2i sir. 2i సార్. సో ఇంకా ఇది 3 కాబట్టి ఇంక మిగతా దానికి ఎంత వస్తుంది? అంటే షేరింగ్ లో ఎంత వస్తుంది? I. మళ్ళీ పై దానికి I ఇచ్చారనుకోండి, కింద దానికి ఎంత ఇచ్చుకుంటారు? 2i sir. 2i. లాస్ట్ దానికి I, ఓకేనా? సో 1 3 3 1 కాబట్టి 1 3 3 1 కాంబినేషన్ ఇక్కడ. 1 3 3 1 కాంబినేషన్, ఓకేనా? రైట్. సో ఇప్పుడు X అండ్ Y కాంబినేషన్ చేయాలంటే ఈ ఫస్ట్ 3 ఎలిమెంట్స్ ని X అనుకోండి, ఈ కింద 3 ఎలిమెంట్స్ ని Y అనుకోండి. ఈ X అండ్ Y సెపరేటెడ్ బై డిస్టెన్స్ λ/2a, ఓకేనా? X and Y సెపరేట్ బై డిస్టెన్స్ λ/2. రైట్.
సో రిజల్టెంట్ ప్యాటర్న్ చెప్పండి అమ్మా, ఎలాగే చేయాలి? యూనిట్ ప్యాటర్న్. సో ఇక్కడ ఎలా ఇస్తారంటే ఐ 3 అంటే ఎంత 2i i 3 అంటే ఎలా అంటే i 2i i ఇలా ఇచ్చారు కాంబినేషన్. సో ఇప్పుడు ఎక్స్ అండ్ వై ని, సో ఎక్స్ అండ్ వై కాంబినేషన్ అంటే ఇలా తీసుకోండి. ఇదంతా ఒక ఎక్స్, ఇక్కడ చూడండి మౌస్ పాయింట్ చూపిస్తాను, ఇదంతా ఎక్స్, ఈ పోర్షన్ అంతా వై తీసుకోండి, ఈ పోర్షన్ వై తీసుకోండి. సో ఎక్స్ అండ్ వై సెపరేట్ బై λ/2. సో రిజల్టెంట్ ప్యాటర్న్ ఎంతమ్మా? Unit pattern of x or y into group pattern of x and y. ఓకే, యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై ఎలా వస్తుంది? మా యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై గ్రాఫ్ ఆల్రెడీ చాలా సార్లు చూసారు. 90 to 270 మాక్సిమమ్స్ వస్తాయి సార్. ఓకే, 0 to 180. గ్రూప్ ప్యాటర్న్ ఎక్స్ అండ్ వై ఇందాక చూసారు ఎంత? λ/2 డిస్టెన్స్ తో. మా ఇందాక λ/2 డిస్టెన్స్ తో గ్రాఫ్ గీసాం కదమ్మా ఇక్కడ. ఎస్ సార్, 90 to 270 మాక్సిమం సార్, 0 to 180 మినిమం సార్. రెండు మల్టిప్లై చేస్తే వచ్చింది మాక్సిమం ఇంటూ మాక్సిమం సార్. 90 to 270 మాక్సిమం వస్తాయి సార్, 0 to 180 మినిమం వస్తాయి సార్. ఎందుకంటే మాక్సిమం ఇంటూ మాక్సిమం మాక్సిమా, మాక్సిమం ఇంటూ మాక్సిమం మాక్సిమా, నల్ ఇంటూ మాక్సిమా మినిమా, నల్ ఇంటూ మినిమా మినిమా. కాబట్టి దేర్ ఆర్ నో మైనర్ లూప్స్ ఇన్ దిస్ కేస్. కాబట్టి ఒక కాంబినేషన్ ఇక్కడ పాస్కల్ ట్రయాంగిల్ లో మీకు n ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 3 ఎలిమెంట్స్ తీసుకున్న 4 ఎలిమెంట్స్ కాస్త 3 ఎలిమెంట్స్ అయ్యాయి. అలాగే n ఈజ్ ఈక్వల్ టు 4 లో 6 ఎలిమెంట్స్ కాస్త ఓకే 4 ఎలిమెంట్స్ తీసుకుని చేసాం. 6 ఎలిమెంట్స్ కాస్త 4 ఎలిమెంట్స్ తీసుకుని చేసాం. ఓకేనా, రైట్? సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 3 లో 4 ఎలిమెంట్స్ 3 ఎలిమెంట్స్ కింద చేసాము. n ఈజ్ ఈక్వల్ టు 4 లో 6 ఎలిమెంట్స్ కాస్త 4 ఎలిమెంట్స్ తీసుకొని చేసాం. సో i 3i 3i i కాంబినేషన్, రైట్? ఓకే, కాబట్టి అమ్మా n ఈజ్ ఈక్వల్ టు 5 కి ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవచ్చు చెప్పండి ఇప్పుడు? సార్ 4 n ఈజ్ ఈక్వల్ టు 5 కి ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవచ్చు? 8 సార్. 4 sir. 4 sir. 5 sir, 5. 5 ఆ 5 బై 5 బైనామియల్ అరే అవ్వాలంటే ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి ఇక్కడ? 8 సార్. ఆ? ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి? ఫైవ్ సార్. 5 తో అయిపోతుందమ్మా, 5 తో అయిపోతుందా? పెట్టి చూడండి ఒకసారి, ఓకేనా? మీకు 64 ఐసోట్రోపిక్ ఎలిమెంట్ ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఎలా పెట్టాలో చూపిస్తాను అక్కడ, రైట్? సో ఇది 2 కేసెస్. 5 కి ఎంత వస్తాయి చెప్పండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని వస్తాయి? 4 కి చూపించాను, 6 ఎలిమెంట్స్ తో చేసేయచ్చు. 4 ఎలిమెంట్ అరే 6 ఎలిమెంట్స్ తో చేసేయచ్చు. n ఈజ్ ఈక్వల్ టు 3 పాయింట్ బైనామియల్ 4 ఎలిమెంట్స్ తో చేసేయచ్చు. 3 ని 4 ఎలిమెంట్స్ తో చేసేయచ్చు. 4 పాయింట్ బైనామియల్ అరే 6 ఎలిమెంట్స్ తో చేసేయచ్చు. 5 ఎన్ని ఎలిమెంట్స్ తో చేయొచ్చు. అలాగే 64 ఐసోట్రోపిక్ ఎలిమెంట్ ఎన్ని ఎలిమెంట్స్ తో చేయొచ్చు చూపించండి అది. ఓకేనా, రైట్? అది ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను మీకు నేను. 64 ఐసోట్రోపిక్ ఎలిమెంట్, రైట్? అమ్మా 4 ఎలిమెంట్ అరే అంటే 4 ఎలిమెంట్స్ అరేకి లెంత్ ఎంత ఉండాలమ్మా? 3 లాంబ్డా బై 2. అంతే కదా. 4 ఎలిమెంట్ అరే అంటే ఎంత? 4 ఎలిమెంట్ అరే అంటే ఎంత వచ్చింది ఇక్కడ? λ/2 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 ఎంత? 3 లాంబ్డా బై 2. 3 λ/2. అదే చెప్తాడు. అంటే లెంత్ ఎలా ఉండాలంటే n-1 ఇంటూ λ/2 ఉండాలి. సో 4 ఎలిమెంట్స్ 4 - 1 ఇంటూ λ/2 3 λ/2. అదే 5 ఎలిమెంట్ అరే అనుకోండి, 5 ఎలిమెంట్ అరే అంటే 4 λ/2 ఉండాలి. ఓకేనా, 4 ఎలిమెంట్ అరే ఇక్కడ చూసాం మనం. అంటే ఎంత? λ/2 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 3 ఇంటూ λ/2 లెంత్ ఉండాలి దానికి. అదే రాశాడు లాస్ట్. సో 5 ఎలిమెంట్ అరేకి
n-1 into lambda by 2, 4 lambda by 2. ఇలా 6 ఎలిమెంట్ అరేకి 6-1 into lambda by 2, 5 lambda by 2. ఇలా లెంత్ ఉండాలి. హాఫ్ పవర్ బీమ్ విడ్త్ కి డైరెక్టివిటీకి ఫార్ములాస్ ఇవి డైరెక్ట్ సబ్స్టిట్యూషన్స్. అంటే n తెలిస్తే సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఫార్ములాస్ ఈ రెండు కూడా. అంటే అరేకి హాఫ్ పవర్ బీమ్ విడ్త్ డైరెక్టివిటీ కట్టాలి కాబట్టి డైరెక్ట్ ఫార్ములాస్ వేసుకుని సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. n వాల్యూ తెలిసిపోతే, l ఆల్రెడీ తెలిసింది కాబట్టి. ఇది ఫైనల్ గా ఒకసారి చూసుకోండి. మీరు పెట్టుకునే అరేంజ్మెంట్ తో ఉంటుంది. ఎందుకంటే 4 ఎలిమెంట్ ని 3 ఎలిమెంట్ కింద చేశాడు, 6 ఎలిమెంట్స్ ని 4 ఎలిమెంట్ కింద చేశాడు. ఇప్పుడు n5 అడిగాను. మీరు ఎలాగా అంటే రేషియో ఎలా ఇచ్చుకోవాలి? n5 కి ఎలా ఇచ్చుకోవాలి? ఇక్కడ n5 కి ఎలా ఇచ్చుకోవాలి? i 4i 6i 4i i ఇచ్చుకోవాలి. అంటే మీరు ఇచ్చుకునే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఓవర్లాపింగ్ బట్టి ఉంటుంది. అన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తో మీరు ఓవర్లాప్ చేస్తారో ఆ ఓవర్లాపింగ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బట్టి ఉంటుంది. ఇక్కడ ఇందాక ఏం చేశారు? n=3 కి 4 ఎలిమెంట్స్ తీసుకుని చేస్తారు, మధ్యలో 2 ఓవర్లాప్ చేసి. n=4 6 ఎలిమెంట్స్ తో చేస్తాడు. ఎలాగా? i ఇక్కడ పెట్టాడు, 3i ఇక్కడ పెట్టాడు, అంటే 2 ఎలిమెంట్స్ తో చేస్తాడు. ఇక్కడ కూడా 3i పెట్టాడు, 2 ఎలిమెంట్స్ తో చేస్తాడు. ఒకటి i 2i కాంబినేషన్ y. కాబట్టి n=5 అయినా అంతే. మీరు పెట్టుకునే ఓవర్లాపింగ్ బట్టి ఉంటది. i మధ్యలో 4i రావాలి, 6i రావాలి, 4i రావాలి, i రావాలి. కాబట్టి ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మీరు పెట్టుకుంటారు అనేది మీ ఓవర్లాపింగ్ బట్టి, డిజైనింగ్ బట్టి ఉంటుంది. ఏమంటుందమ్మా? మీ ఓవర్లాపింగ్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మీరు ఓవర్లాప్ చేస్తారు అనే దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. సో అన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫైనల్ గా వస్తాయి మీకు. ఓకేనా? రైట్. సో బైనామియల్ అరేకి మెయిన్ అడ్వాంటేజ్ మైనర్ లోబ్స్, రెడ్యూస్ ది మైనర్ లోబ్స్. ఓకే. సో యాగి కూడా యాంటెనాకి వెళ్లే ముందర ఒక్కసారి నాకు ఎవరైనా జెంట్ గానీ బాయ్ గానీ ఎవరైనా గానీ నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ కెన్ చెప్పండి. పేరేంటమ్మా? మౌనిక. మౌనికనా? అమ్మా నీ చేత కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావా మౌనిక? ఆల్రెడీ నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు సార్, సాయిబాబు ఎక్స్ప్లెయిన్. సాయిబాబు చేశారా? సరే, తను కూడా చెప్తారా? మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా, చెప్పండి. ప్యాటర్న్ మల్టిప్లికేషన్ ఆఫ్ 4.4 తీసుకున్నారు సార్. దాన్ని ప్రిన్సిపల్ మల్టిప్లికేషన్ అన్న అనొచ్చు అని చెప్పారు సార్. నెక్స్ట్ 4 పాయింట్ సోర్స్ తీసుకున్నారు సార్, 1 2 3 4 అని. అవి λ/2 తో సెపరేట్ చేశారు సార్. అంటే 1 2 λ/2 అండ్ 3 4 λ/2 సెపరేట్ చేశారు సార్. 1 and 2 అన్నది యూనిట్ ప్యాటర్న్ సార్. యూనిట్ ప్యాటర్న్ అవుతుంది సార్. అప్పుడు యూనిట్ హెచ్ అన్నది గ్రూప్ ప్యాటర్న్ అవుతుంది సార్. 1 and 2 యూనిట్ ప్యాటర్న్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ హెచ్, అది గ్రూప్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతుంది సార్. నెక్స్ట్ 3 and 4 యూనిట్ ప్యాటర్న్ గ్రూప్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతుంది సార్. అది లాంబ్డా అవుతుంది సార్. హెచ్ అంటే హెచ్ అండ్ వై కి ఉన్నది లాంబ్డా అవుతుంది సార్. యూనిట్ ప్యాటర్న్ 0 and 180 డిగ్రీస్ లో ఉంటుంది సార్. యూనిట్ ప్యాటర్న్ అంటే λ/2 కదా సార్, అందుకని సార్. అండ్ హెచ్ అండ్ వై అన్నది లాంబ్డాలో ఉంటుంది సార్. ఇక్కడ రిజల్టెంట్ ప్యాటర్న్ ఏంటి అంటే యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ హెచ్ ఆర్ వై ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ హెచ్ అండ్ వై అంటే సార్. గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ హెచ్ అండ్ వై అంటే మ్యాగ్మా ఇంటూ మ్యాగ్మా చేస్తే మ్యాగ్మా వస్తుంది సార్ మనకి. మ్యాగ్మా ఇంటూ మినిమా చేస్తే అక్కడ లూప్స్, సైడ్ లూప్స్ ఫార్మ్ అవుతాయి సార్. 180 ఇంటూ అక్కడ లూప్స్ ఫార్మ్ అవుతాయి సార్. ఇక్కడ లాంబ్డా సార్ కనిపించట్లేదు సార్. అదే సార్, ఇప్పుడు గ్రూప్ ప్యాటర్న్ తీసుకున్నాం కదా సార్. విజిబుల్ అవుతుంది సార్. సరే, లాంబ్డా ఎలా వచ్చింది చెప్పండి. గ్రూప్ ప్యాటర్న్ కి డిస్టెన్స్ అదే సార్ లాంబ్డా కింద తీసుకున్నాం సార్. అంటే యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ 1 and 2 కి λ/2 సార్. అది హెచ్ అవుతుంది సార్. 1 and 2 అన్నది హెచ్ అవుతుంది సార్. అండ్ 3 and 4 వై అవుతుంది కదా సార్. వాటి మధ్య ఉన్నది లాంబ్డా అవుతుంది సార్. గ్రూప్ ప్యాటర్న్ అయితే లాంబ్డా అవుతుంది. ఇగో మళ్ళీ షేర్ చేస్తాను. చెప్పమ్మా, ఇక్కడ చెప్పు. లాంబ్డా ఎలా వచ్చిందో మళ్ళీ షేర్ చేస్తాను, అందుకనే లేదు. చెప్పండి. ఇక్కడ లాంబ్డా ఎలా వచ్చింది అంటే వీటి మధ్య డిస్టెన్స్ λ/2 ఉంది సార్.
వాటిని మళ్ళీ D/2 కింద D/2 అవి ఎలా డివైడ్ అవుతాయి అంటే ఒక్కొక్క పాయింట్స్ 1 and 2 అన్నది యూనిట్ ప్యాటర్న్ కదా సార్. ఆ యూనిట్ ప్యాటర్న్ లో D/2 కింద డివైడ్ అవుతుంది సార్. D/2 అన్నది ఒకటి సార్. అండ్ 3, 4 కి D/2 అన్నది ఒకటి సార్. అండ్ X and Y డివైడ్ అవుతుంది కదా సార్. లాంబ్డా ఈక్వల్ టు 2D వస్తుంది సార్. లాంబ్డా అదంతా కలిపి లాంబ్డా అని వస్తుంది సార్. ఓకే రైట్. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోమ్మా. మళ్ళీ చేస్తున్నాను. మ్యాగ్మా చేస్తే మనకి మ్యాగ్మా వచ్చింది కదా సార్. అంటే మళ్ళీ మినిమా ఇంటూ మ్యాగ్మా చేస్తే లూప్స్ అన్నవి ఫామ్ అవుతాయి సార్. 4 డయాగ్రామ్ చెప్పండి. 4 పాయింట్ సోర్స్ కాబట్టి మనకి 4 లూప్స్ ఫామ్ అవుతాయి సార్. అదే మనం 8 కి చేస్తే 6 ఫామ్ అవుతాయి సార్. ఇప్పుడు ఇది 4 ఐసోట్రోపిక్ కంప్లీట్ చేసావా ఇక్కడికి? 4 కంప్లీట్ చేస్తాను సార్. సరే ఇప్పుడు 8 కి రా. 8 ఎక్స్ప్లెయిన్ చేయి. 8 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ఇప్పుడు 1 and 2 అన్నది ఒక యూనిట్ ప్యాటర్న్ సార్. అండ్ 3 and 4 అన్నది ఇంకో యూనిట్ ప్యాటర్న్ సార్. అండ్ 5 and 6 అన్నది ఒక యూనిట్ ప్యాటర్న్. అండ్ 7 and 8 అన్నది ఇంకో యూనిట్ ప్యాటర్న్ సార్. అండ్ గ్రూప్ ప్యాటర్న్ అన్నది AB అన్నది గ్రూప్ ప్యాటర్న్ అవుతుంది సార్. అండ్ CD అన్నది ఇంకో గ్రూప్ ప్యాటర్న్ అవుతుంది సార్. అండ్ ఏ అన్నది 1 and 2 ఆఫ్ ద గ్రూప్ 1 and 2 అన్నది యూనిట్ ప్యాటర్న్ కి గ్రూప్ ప్యాటర్న్ ఏ అవుతుంది సార్. 3 and 4 అన్న దానికి యూనిట్ ప్యాటర్న్ కి బి అవుతుంది సార్. అవును, గ్రూప్ ప్యాటర్న్ బి అవుతుంది సార్. అండ్ అలాగా 5 and 6 కూడా గ్రూప్ ప్యాటర్న్ ఫామ్ చేసుకున్నాం సార్. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి ఆ AB అన్నది లాంబ్డాతో, అది పైన 1 and 2 అన్నది λ/2 తో డివైడ్ ఉన్నది సార్. వాటికి AB కి లాంబ్డా అని వస్తుంది సార్. ఎందుకంటే ఈ 1 and 2 అన్నది యూనిట్ ప్యాటర్న్ సార్. అండ్ గ్రూప్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మనకి లాంబ్డా ఫామ్ అవుతుంది సార్. అదే ఇందాక వచ్చింది కదా, అదే ఇందాక చూపించాను. లాంబ్డా ఎలా వచ్చిందో చూపించాను నేను. ఓకే సార్, ఇందాక మీకు చూపించింది. సో ఇక్కడ ఎక్సెల్ టోటల్ 2 లాంబ్డా ఇప్పుడు ఈ కేసులో 8 ఐసోట్రోపిక్ లో. ఎస్ సార్. ఇప్పుడు ఎక్సెల్ ఎంత ఇక్కడ? ఏంటి సార్ ఇక్కడ ఎక్సెల్ ఎంత డిస్టెన్స్? 2 లాంబ్డా సార్. 2 లాంబ్డా. ఓకే అర్థమైంది. ఇప్పుడు మల్టిప్లై చేయి. యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ A or B ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ X and Y. X and Y చేస్తాం సార్. అప్పుడు మ్యాగ్మా ఇంటూ మ్యాగ్మా చేస్తే మ్యాగ్మా వస్తుంది సార్. మ్యాగ్మా ఇంటూ మినిమా చేస్తే లూప్స్ ఫామ్, సైడ్ లూప్స్ అన్న ఫామ్ అవుతాయి సార్. లూప్స్ ఆర్ మైనర్ లూప్స్ ఫామ్ అవుతాయి. మైనర్ లూప్స్ ఫామ్ అవుతాయి సార్. ఇంకా మనకి రిజల్టెంట్ ప్యాటర్న్ ఇంకా రాలేదు. ఇప్పుడు రిజల్టెంట్ ప్యాటర్న్ ఎలా తెచ్చుకోవాలి? X and Y తెచ్చుకోవాలి, అవునా? ఎస్ సార్. ఇప్పుడు చెప్పండి ఫైనల్ రిజల్టెంట్ ప్యాటర్న్ ఆఫ్ 8 ఐసోట్రోపిక్. అంటే ఫైనల్ గా మాక్సిమం ఇంటూ మాక్సిమా చేస్తాం సార్. అవును, మాక్సిమా ఇంటూ మాక్సిమా చేసినప్పుడు మాక్సిమా వస్తుంది సార్ మనకి. ఓకే. మాక్సిమా ఇంటూ మినిమా చేసినప్పుడు సైడ్ లూప్స్ అన్నవి ఫామ్ అవుతాయి సార్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ X or Y ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ X and Y చేసినప్పుడు మాక్సిమా ఇంటూ మాక్సిమా 270 దగ్గర మాక్సిమా సైడ్ లోబ్స్ ఇంటూ మాక్సిమా మోర్ సైడ్ లోబ్స్ ఇంటూ మాక్సిమాస్ మోర్ సైడ్ లోబ్స్. ఓకేనా? ఇది 8 ఐసోట్రోపిక్. ఇప్పుడు బైనామియల్ అరేకి ఎందుకు వెళ్ళాం మనం? ఆ లూప్స్, ఆ మైనర్ లూప్స్ అన్నవి రెడ్యూస్ చేసుకోవడానికి బైనామియల్ అరే తీసుకున్నాం సార్. బైనామియల్ అరే ఎలా వస్తది అంటే నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్ ఉంటే ఆ లూప్స్ అన్నవి రెడ్యూస్ చేసుకోవచ్చు సార్. ఓకే. సో అందుకని మనం ఇప్పుడు 4 పాయింట్ సోర్స్ తీసుకుంటాం సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇలా చేస్తే లూప్స్ అనేవి రెడ్యూస్ అవ్వవు సార్. ముందు చేసిన ఫామ్ లో చేస్తున్నాం సార్ మనం. అంటే 4 పాయింట్ సోర్స్ తీసుకున్నాం సార్. అవి 1 and 2 అన్నది 5/2 అండ్ 3, 4 అన్నది 5/2 డివైడ్ అవుతుంది సార్. అప్పుడు 1 and 2 అన్నది 1 గ్రూప్ ప్యాటర్న్ సార్. అదే యూనిట్ ప్యాటర్న్ 1 and 2 యూనిట్ ప్యాటర్న్ సార్. అది గ్రూప్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది సార్, అది X. అండ్ 3, 4 అన్నది యూనిట్ ప్యాటర్న్ సార్, అది గ్రూప్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది సార్ Y. PDF కనబడుతుందా? ఎస్ సార్. చెప్పండి. అది Y. దాన్ని లాంబ్డా X and Y కు ఉన్నది లాంబ్డా సార్. ఇందాక లాగే సేమ్ డయాగ్రామ్. ఎస్ సార్.
గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అంటే 180 0 అండ్ 270 90 270 అన్నది వస్తుంది సార్. అదే సార్ మ్యాథ్స్. నెక్స్ట్ వచ్చేసి రిజల్టెంట్ ప్యాటర్న్ ఎలా రావాలి, ఇందాక చెప్పాం కదా సార్. యూనిట్ ప్యాటర్న్, రిజల్టెంట్ ప్యాటర్న్ అంటే యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ అండ్ వై చేస్తే మనకి లూప్స్ అన్నవి ఫామ్ అయిపోతాయి సార్. అలా ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం నాన్ యూనిఫామ్ లో తీసుకోవాలి సార్. అంటే సోర్స్ నాన్ యూనిఫామ్ లో తీసుకోవాలి, యాంప్లిట్యూడ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలి. నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలి ఇక్కడ. రైట్. దానికి ఓకే అమ్మా. సాయిబాబు కంటిన్యూ చేయమ్మా. సార్ కంటిన్యూ చేయండి. నాన్ ఇన్ఫామ్ మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నాం సార్. మ్యాగ్నిట్యూడ్ అంటే నాన్ ఇన్ఫామ్ తీసుకున్నాం సార్. తీసుకున్నప్పుడు మనకి ఏ ట్రయాంగిల్ ఇస్తారు? ఏ ట్రయాంగిల్ ద్వారా ఇస్తారు? పాస్కల్స్ ట్రయాంగిల్. ఓకే, పాస్కల్స్ ట్రయాంగిల్ సార్. 1 to 1 కాంబినేషన్. సో ఇక్కడ ఎక్స్ అండ్ వై కి మన ప్యాటర్న్ కావాలి. ఫస్ట్ ఎక్స్ అండ్ వై ప్యాటర్న్ తీసుకున్నాం సార్. ఎక్స్ అండ్ వై ప్యాటర్న్ కావాలంటే యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అండ్ ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో ఈ రెండిట్లో మనం మ్యాగ్నిట్యూడ్ అనేది నాన్ యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ చేసాం సార్. చేసాం కాబట్టి మాక్సిమమ్స్ అనేవి 90 to 70 వస్తాయి. We are feeding currents with non-uniform amplitude distributions వల్ల. ఓకే సార్. 90 to 70 వస్తాయి సార్. గ్రూప్ యూనిట్ ప్యాటర్న్ గ్రూప్ ప్యాటర్న్ రెండిట్లోనూ 90 to 70 వస్తాయి. వెరీ గుడ్. అలా ఇవ్వడం వల్ల సార్ మైనర్ లూప్స్ అనేవి రావు. సో అవి ప్యాటర్న్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మాక్సిమం ఇంటూ మాక్సిమం ఇజ్ ఈక్వల్ టు మాక్సిమం. 90 into 90 is equal to 90, 180 into 180 is equal to 180. ఆ ప్యాటర్న్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి మైనర్ లూప్స్ అనేవి ఉండవు సార్. ఓన్లీ మాక్సిమమ్స్ వస్తాయి. ఓకే, ఎందుకంటే నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాం. కరెంట్స్ నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్ ఇది వరకు ఈక్వల్ రేషియో తీసుకోండి. ఐ కాకుండా ఐ అలా కాకుండా I అనే కాంబినేషన్ అలా ఇస్తున్న వెయిటేజెస్. రైట్. ఇప్పుడు దీనికి అలా ఇచ్చాము. ఇది అయిపోయింది. నెక్స్ట్ అది 3 point బైనామియల్ అరేకి. ఓకేనా. 4 point బైనామియల్ అరే ఎలా ఇచ్చాము? 4 point బైనామియల్ అరే 1331 ఇచ్చింది సార్. ఆ టైప్ లో అయితే 3 ఎలిమెంట్స్ ఒకసారి 3 ఎలిమెంట్స్ ఒకసారి అంటే ఎక్స్ 3 ఎలిమెంట్స్ ఎక్స్ తర్వాత 3 ఎలిమెంట్స్ వై 3 ఎలిమెంట్స్ వై. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది λ/2. ఓకే. సో ఆ λ/2 వస్తుంది సార్. రిజల్టెంట్ ప్యాటర్న్ ఆఫ్ రిజల్ట్ ప్యాటర్న్ అనేది యూనిట్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అండ్ ఇంటూ గ్రూప్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. λ/2 మనకి మాక్సిమమ్స్ అనేది ఎప్పుడు λ/2 లోనే వస్తుంది సార్ మైనర్ లూప్స్ అనేవి. సో ఇక్కడ కూడా సేమ్ గ్రూప్ ప్యాటర్న్ యూనిట్ ప్యాటర్న్ లోను మాక్సిమమ్స్ అనేవి 90 to 70 వస్తాయి. 180 0 అనేవి రావు సార్. సో మల్టిప్లికేషన్ చేసినప్పుడు మాక్సిమం ఇంటూ మాక్సిమం. కింద కూడా సార్ నెగిటివ్ డైరెక్షన్ లో కూడా మాక్సిమం. సో ఇక్కడ కూడా మనకి మైనర్ లూప్స్ అనేవి ఫామ్ అవ్వవు డ్యూ టు ఫీడింగ్ విత్ నాన్ యూనిఫామ్ మ్యాగ్నిట్యూడ్ సార్. ఓకే, నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్. ఓకేనా. సో ఇప్పటికి ఇది క్లారిటీగా వచ్చింది మీకు. రైట్. నాన్ యూనిఫామ్ యాంప్లిట్యూడ్ వల్ల ఇలా ఇస్తున్నాం మనం. అవునా కాదా? రైట్. నౌ I'm going for the ఇప్పుడు 2 టాపిక్స్ అయిన ఇవాళ, ప్యాటర్న్ మల్టిప్లికేషన్ అండ్ బైనామియల్ అరే. అండ్ ఇద్దరు చాలా నీట్ గా క్లియర్ గా అమ్మా వాలంటీర్ గా ఎవరైనా చెప్పొచ్చమ్మా. ఓకేనా. వాలంటీర్ గా ఎవరైనా చెప్పండి సార్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, గుడ్. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి అందరికీ కూడా. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ కాన్సెప్చువల్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా. రైట్. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ అదర్ టాపిక్, యాగి వుడా యాంటెనా. చాలా చాలా బాగుంటుంది. యాగి వుడా యాంటెనా ఎలా ఉంటుంది చూద్దాం ఒక్కసారి. సో ఇది 8th టాపిక్. థర్డ్ యూనిట్ లో 8th టాపిక్. అంటే 7 టాపిక్స్ అయిపోయినాయి. టోటల్ 11 టాపిక్స్ థర్డ్ యూనిట్ లో. దాంట్లో 7 టాపిక్స్ అయిపోయి ఇప్పుడు 8th టాపిక్ వచ్చాం మనం. 8th టాపిక్ యాగి వుడా యాంటెనా. సో ఇక్కడ యాగి వుడా యాంటెనా I'll show you it. Right. Before this,
యాగివుడా యాంటెన్నా డయాగ్రామ్ చూడండి ఒక్కసారి, ఇలా ఉంటుంది. చూసారు ఎప్పుడైనా ఈ డయాగ్రామ్ మీరు? ఎస్ సార్. ఎక్కడ చూసారు ఈ యాగివుడాని? ఎక్కడ చూసారు? అంటే పూర్వం టీవీ ఛానల్స్ కి ఈ యాంటీనాస్ కదా సార్ వాడేవారు. ఎస్, అంటే ఇది వరకు ఒక 20 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం ఇప్పుడంతా డిష్ యాంటీనాస్ వచ్చేసాయి. ఇప్పుడు అందరూ కూడా పారాబోలిక్ రిఫ్లెక్టర్ పెట్టేస్తున్నారు. ఓకే, ఐఎమ్ ఆల్సో యూజింగ్ ఫర్ వన్ ఆఫ్ మై టీవీ పారాబోలిక్ రిఫ్లెక్టర్ వాడుతున్నాను నేను. ఓకే, ఒక దానికేమో రీఛార్జ్ ఆప్షన్ తో, ఒక దాంతోనేమో పారాబోలిక్ రిఫ్లెక్టర్. ఇది వరకు ఇది యాగివుడా యాంటెనా యూజ్ చేస్తున్నారు దీనికి. ఒక 20 years బిఫోర్ విలేజెస్ లో చూసేవారు. సో ఇది ఎలా ఉంటుందంటే ఒక మధ్యలో ఒక మెటాలిక్ రాడ్ చూసారమ్మా, ఒక స్ట్రెయిట్ రాడ్ లా ఉంటుంది. దానికి ఇటుపక్క అటుపక్క ఇలా ఉంటాయి. ఇటుపక్క అటుపక్కన ఇలా ఒక, మనకి చిన్నప్పుడు చూస్తే అర్థమయ్యేది కదా ఏంటిది ఇలా ఉందనుకునే వాళ్ళం. ఓకేనా? కాబట్టి కానీ దీంట్లో 3 parts ఉంటాయి. 3 parts యాక్చువల్ గా. యాగి ఉడా అనే సైంటిస్టులు ఇద్దరు తయారు చేశారు ఈ యాంటెనా. యాగి అనే సైంటిస్ట్, ఉడా అనే సైంటిస్ట్ దీని కాన్సెప్ట్ రాశారు. సో దీంట్లో 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి డ్రివెన్ ఎలిమెంట్. ఏంటమ్మా? డ్రివెన్ ఎలిమెంట్. సో డ్రివెన్ ఎలిమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డ్రివెన్ ఎలిమెంట్ ఏంటంటే రైట్, అది యాక్టివ్ ఎలిమెంట్. డ్రివెన్ ఎలిమెంట్ అనేది యాక్టివ్ ఎలిమెంట్, రైట్? ఇన్ ఎనీ యాంటెనా ఇఫ్ యూ ప్రొవైడ్ ఫీడ్ టు సమ్ ఎలిమెంట్స్. సో ఈ డ్రివెన్ ఎలిమెంట్ ఫీడ్ ఇస్తుంది ఇక్కడ, అంటే ఏసీ సప్లై ఇస్తాం ఇక్కడ. ఈ డ్రివెన్ ఎలిమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డ్రివెన్ ఎలిమెంట్ ఫీడ్ ని ఇస్తుంది. ఏమిస్తుంది? ఫీడ్. ఇట్ ప్రొవైడ్స్ ఫీడ్ టు ద యాంటెనా. అంటే కరెంట్. మన ఫీడ్ అంటే ఏంటి? కరెంట్ విత్ సమ్ యాంప్లిట్యూడ్ ఆర్ మాగ్నిట్యూడ్ ఇస్తున్నాం కదా. ఇక్కడ ఏసీ సప్లై ఇస్తాం ఇక్కడ. డ్రివెన్ ఎలిమెంట్ యాక్టివ్ ఎలిమెంట్. మిగతా 2 పారాసిటిక్ ఎలిమెంట్స్, ఒకటి రిఫ్లెక్టర్, ఒకటి డైరెక్టర్. మిగతా 2 ఏంటంటే ఒకటి రిఫ్లెక్టర్, డైరెక్టర్స్. ఇక్కడ చూస్తే సెంటర్ లో చూడండి, మౌస్ చూడండి, ఏసీ సప్లై ఇచ్చిందని డ్రివెన్ ఎలిమెంట్, అది యాక్టివ్ ఎలిమెంట్. దానికి ఫీడ్ పాయింట్ ఇస్తాం. దాని ముందరది రిఫ్లెక్టర్ ఒకటే ఉంటుంది. ఒక రిఫ్లెక్టర్ ఉంటుంది, ఒక డ్రివెన్ ఎలిమెంట్ ఉంటుంది. కానీ డైరెక్టర్స్ చాలా ఉంటాయి. బట్ పారాసిటిక్ ఎలిమెంట్స్ ఏంటి ఇక్కడ? డైరెక్టర్స్ అండ్ రిఫ్లెక్టర్స్. ఓకేనా? పారాసిటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? నాట్ కనెక్టెడ్ టు సప్లై, బట్ యాక్టివ్ ఎలిమెంట్ ఈస్ కనెక్టెడ్ టు సప్లై. సో యాక్టివ్ ఎలిమెంట్ ఒకటే ఉంటుంది, డ్రివెన్ ఎలిమెంట్. అంటే దానికి మనం సప్లై ఇస్తాము, అది ఫీడ్ ఇస్తాం. పారాసిటిక్ ఎలిమెంట్స్ 2 ఉంటాయి ఈ యాంటెనాలో. ఒకటి రిఫ్లెక్టర్ ఒకటే ఉంటుంది, ఇంకోటి డైరెక్టర్ చాలా ఉంటాయి. సో రిఫ్లెక్టర్స్ అండ్ డైరెక్టర్స్ ఆర్ కాల్డ్ parasitic elements. Reflectors and directors are called parasitic elements. They are not connected to supply. Okay na? Right. But they depend upon the active element. Parasitic elements depend upon the active element. Parasitic element depend upon the active element. Active element ఇంకొక పేరు driven element అని అర్థం. So యాగి ఓడా అనే ఇద్దరు సైంటిస్టులు, they have designed this one. And యాగి ఓడా యాంటెన్నా డిజైన్ మీద ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఇందాక బైనోమియల్ అరేలో 1-3-3-1 కాంబినేషన్, 1-2-1 కాంబినేషన్ మీద ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్. ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు ఫ్యూచర్ లో. సో ఇక్కడ యాగివుడా యాంటెనాలో దాని బేసిక్ ఏంటంటే, ఎందుకు దీన్ని ఎక్కువ వాడుతున్నారు అంటే బేసిక్స్. ఇట్స్ ఎ డైరెక్షనల్ యాంటెనా. ఎవరైనా చెప్పగలరా డైరెక్షనల్ యాంటెనా అంటే ఏంటో చెప్పగలరా? ఇట్ ప్రాపగేట్స్ ఇన్ ఓన్లీ సింగిల్ డైరెక్షన్ సార్. డిజైర్ డైరెక్షన్. దానికి బీమ్ ఎలా ఉంటుంది? వైడ్ బీమా, నారో బీమా? నారో బీమ్ సార్. నారో బీమ్, షార్ప్ బీమ్. దానికి డైరెక్టివిటీ అండ్ గెయిన్ ఎలా ఉంటుంది? డైరెక్షనల్ యాంటెనాకి ఎలా ఉంటుంది? ఎలా ఉంటాయి? హైగా ఉంటాయి సార్. మోర్, ఇట్ ఈస్ మోర్. ఓకే, సో గెయిన్ ఇట్ ఈస్ డైరెక్షనల్ యాంటెనా. ఎవరైనా డైరెక్షనల్ యాంటెనా గురించి అడిగితే ఎస్, వీఆర్ యూజింగ్ డైరెక్షనల్ యాంటెనా. ఓకే అమ్మా. యాగివుడా యాంటెనా is also a directional antenna. Okay, whose gain and directivity is more. Okay, it produces అంటే XYZ ప్లేన్ లో తీసుకుంటే ఏదో ఒక డైరెక్షన్ లోనే ఉంటుంది ఆ బీమ్, షార్ప్ బీమ్. ఎయిదర్ ఇన్ Z డైరెక్షన్, ఎయిదర్ ఇన్ X డైరెక్షన్, ఎయిదర్ ఇన్ Y డైరెక్షన్. బట్ ఏదో ఒక డైరెక్షన్ లో మాత్రమే షార్ప్ బీమ్, నారో బీమ్ ఉంటది ఆ డిజైర్ డైరెక్షన్ లో. దాన్నే డైరెక్షనల్ యాంటెనాస్ అంటారు. ఓకేనా?
అండ్ యాగివుడ్ యాంటెనాకి ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అబౌట్ 10 మెగాహెర్ట్జ్ వాడాలి. ఆల్రెడీ చెప్పాను మీకు, మోర్ ఫ్రీక్వెన్సీ తీసుకునే కొద్దీ హైట్ ఆఫ్ ది యాంటెనా టవర్ రిడ్యూస్ అవుతుంది. మీకు చెప్పాను ఆల్రెడీ, నీడ్ ఫర్ మాడ్యులేషన్ లో చెప్పాను. కిలో హెర్ట్జ్ లో తీసుకుంటే టవర్ హైట్ ఆఫ్ ద టవర్ పెరిగిపోతుంది 5 కిలోమీటర్స్. మీకు ఎగ్జాంపుల్ గా చూపించాను లాస్ట్ క్లాసెస్ లో. బట్ మోర్ హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ వెళ్లే కొద్ది టవర్ ఆఫ్ ద యాంటెనా, హైట్ ఆఫ్ ది టవర్ తగ్గాలి. కాబట్టి ఇక్కడ హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర వాడుతున్నాం యాగివుడ్ యాంటెనాని. కరెక్ట్. ఇట్ హాస్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అబౌట్ 10 మెగాహెర్ట్జ్. నెక్స్ట్, ఇట్ కెన్ బి యూజ్ ఫర్ 40 to 60 కిలోమీటర్ డిస్టెన్స్ వాడచ్చు. ఓకే, ఇంకా ఎక్కువ డిస్టెన్స్ పెరగాలంటే వీ హావ్ టు ఇంక్రీజ్ ద గెయిన్ పెంచాలి. సో దీన్ని ఈజ్ ద పీపీటీ విజిబుల్? ఎస్ సార్. అమ్మా, ఈజ్ ద పీపీటీ విజిబుల్? ఎస్ సార్. ఓకే, వాయిస్ ఓకే. సో ఇక్కడ ఇట్ కెన్ బి యూజ్ ఫర్ 40 to 60 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఇంకా డిస్టెన్స్ ఎక్కువ పెంచాలంటే గెయిన్ పెంచాలి. యాంటెనా ఒక గెయిన్ పెంచుకుంటే వెళ్ళాలి. నెక్స్ట్, చాలా చెప్పాను, ఇట్ హాస్ 2 types ఆఫ్ ఎలిమెంట్స్. ఇందాక డయాగ్రామ్ లో చూపించాను. ఒకటి యాక్టివ్ ఎలిమెంట్ మధ్యలో ఉన్నది, ఆ యాక్టివ్ ఎలిమెంట్ డ్రివెన్ ఎలిమెంట్. ఓకే, అదే మెయిన్ సప్లై, దానికి సప్లై ఇస్తాం మన ఏసీ సప్లై. సో దానికి ఫీడ్ విత్ సమ్ కరెంట్, అక్కడ ఏసీ సప్లై ఇస్తాం. అండ్ మిగతా 2 పారాసిటిక్ ఎలిమెంట్స్. అవి అంటే ఏంటి? ఈ పారాసిటిక్ ఎలిమెంట్స్ డ్రివెన్ ఎలిమెంట్ మీద ఆధారపడతాయి. అవేంటి? రిఫ్లెక్టర్. ఒక రిఫ్లెక్టర్ ఉంటుంది ఒకటే, బట్ డైరెక్టర్స్ ఎన్ని ఉండొచ్చు? చాలా ఉండొచ్చు. ఓకే, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మోర్ ది నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ మోర్ గెయిన్ అండ్ డైరెక్టివిటీ. మీ యొక్క డిజైన్ లో ఎన్ని డైరెక్టర్స్ ని ఎక్కువ పెట్టుకుంటే వెళ్లే కొద్ది, అది ప్రాబ్లమ్ లో కూడా చూపిస్తాను ఎలా పెట్టాలో. ప్రాబ్లమ్స్ చేయించినప్పుడు మీకు తెలుస్తుంది. మోర్ నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ డిజైన్ చేసి కొద్ది నారో బీమ్ వస్తుంది. గెయిన్ ఏ బీమ్ వస్తుందమ్మా? నారో బీమ్. షార్ప్ బీమ్ వస్తుంది. కాబట్టి డైరెక్టర్స్ ఎక్కువ ఉండాలి ఒక యాంటెనాలో. సో ఇప్పుడు మీకు యాక్టివ్ ఎలిమెంట్ అంటే ఏంటో తెలిసింది, పారాసిటిక్ ఎలిమెంట్ అంటే ఏంటో తెలిసింది. కాబట్టి ఈ యాంటెనాకి వచ్చేటప్పటికి డ్రివెన్ ఎలిమెంట్ ఈస్ కనెక్టెడ్ టు సప్లై, రిఫ్లెక్టర్స్ అండ్ డైరెక్టర్స్ ఆర్ నాట్ కనెక్టెడ్ టు సప్లై. సో ఫస్ట్ రేడియేషన్ ఆఫ్ యాగివుడ్ యాంటెనా చూద్దాం. సో ఇక్కడ చూడండి, సింగిల్ గా ఫస్ట్ డయాగ్రామ్ చూడండి. ఒక డ్రివెన్ ఎలిమెంట్ తీసుకున్నాం. డ్రివెన్ ఎలిమెంట్ అంటే ఏంటి? సింపుల్ డైపోల్ యాంటెనా. ఇక్కడ అంటే అమ్మా గుర్తుందా? ఫ్లేరింగ్ ఎలా ఉందో అర్థమైందా? డైపోల్ యాంటెనా ఇది అమ్మా, ఇది డైపోల్ యాంటెనా. చూడండి, ఎండ్ స్ట్రైట్ గా ఉన్నాయి చూసారా? ఫ్లేరింగ్ స్ట్రైట్ గా ఉంది చూసారా? హలో, ఓకే. సో ఇది డైపోల్ యాంటెనా, దీనికి మనం సప్లై ఇచ్చాం. కాబట్టి ముందర రిఫ్లెక్టర్ గానీ డైరెక్టర్ గానీ వాడనప్పుడు ఒక డైపోల్ యాంటెనాకి నారో బీమ్, ఒక బీమ్ రేడియేషన్ చూస్తున్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే కనుక ఫస్ట్ ఒక బీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎలా ఉంటుంది రేడియేషన్ ప్యాటర్న్? మనకి ఒక ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా రేడియేషన్స్ వస్తాయి. ఫ్రంట్ సైడ్ ఒక రేడియేషన్ ప్యాటర్న్ ఒక లోబ్ లా ఫామ్ అవుతుంది, బ్యాక్ సైడ్ కూడా ఒక లోబ్ లా ఫామ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఇది సింపుల్ డైపోల్ వితౌట్ యూజింగ్ రిఫ్లెక్టర్ అండ్ డైరెక్టర్ ఇలా ఉంటుంది ఫస్ట్. కాబట్టి సెకండ్ స్టెప్ లో వాడు ఏం చేశాడు? ఈ డైపోల్ యాంటెనాకి ఒక రిఫ్లెక్టర్ ముందర పెట్టాడు. ఏం పెట్టాడమ్మా? ఫస్ట్ స్టెప్ లో ఏం చేశాడు? ఊరికే డైపోల్ యాంటెనా తీసుకున్నాడు, దానికి ఒక లోబ్ ఫామ్ అయింది, దానికి సప్లై ఇచ్చాడు, దానికి ఒక లోబ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫామ్ అయింది. ఓకే, అక్కడ వదిలేశాడు అలాగా. అది అయిన వెంటనే ఓకే నేను ఒక రిఫ్లెక్టర్ ని పెడతాను ఇక్కడ అని చెప్పి ఈ డ్రివెన్ ఎలిమెంట్ ముందర ఒక రిఫ్లెక్టర్ పెట్టాడు. చూడండి ఈ డయాగ్రామ్ చూడండి, డ్రివెన్ ఎలిమెంట్ ముందర ఒక రిఫ్లెక్టర్ పెట్టాడు. సో డ్రివెన్ ఎలిమెంట్ ముందర ఒక రిఫ్లెక్టర్ పెడితే ఏమైంది? రిఫ్లెక్టర్ ఏం చేస్తుంది? ఓకే, సిగ్నల్ గోయింగ్ ఇన్ బ్యాక్ డైరెక్షన్ గెట్స్ రిఫ్లెక్టెడ్, బ్యాక్ ఈజ్ రిడ్యూస్డ్ డ్యూ టు రిఫ్లెక్టర్ ఎలిమెంట్. కాబట్టి ఏదైతే నీకు సిగ్నల్ బ్యాక్ డైరెక్షన్ లో రిఫ్లెక్ట్ అవుదాం అనుకుందో, ఏదైతే వస్తుందో రేడియేషన్ లోబు, ఈ రిఫ్లెక్టర్ పెట్టడం వల్ల సిగ్నల్ అనేది రిఫ్లెక్ట్ అయిపోయి అది ఫ్రంట్ డైరెక్షన్ లోకి పోతుంది. అది ఓకేనా? ఏదైతే ఇందాక వితౌట్ రిఫ్లెక్టర్ బ్యాక్ లోబ్ ఏదైతే ఫామ్ అయిందో, ఎప్పుడైతే రిఫ్లెక్టర్ ఇక్కడ పెట్టావో రైట్, సిగ్నల్ గోయింగ్ ఇన్ బ్యాక్ డైరెక్షన్ గెట్స్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అండ్ ఇట్ ఈస్ రెడ్యూస్డ్, అంటే ఇట్ ఈస్ రెడ్యూస్డ్ అండ్ ఇట్ ఈస్ థ్రోన్ ఇన్ టు ఫ్రంట్ డైరెక్షన్. సో ఫ్రంట్ డైరెక్షన్ రేడియేషన్ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సిగ్నల్ రిఫ్లెక్ట్ అవటం వల్ల, రిఫ్లెక్టర్ పెట్టడం వల్ల ఫ్రంట్ డైరెక్షన్ రేడియేషన్ ఇంక్రీజ్ అయ్యి స్మాల్ మైనర్ లోబ్స్ వస్తాయి, ఇక్కడ చిన్న మైనర్ లోబ్స్ వస్తాయి. అది రిఫ్లెక్టర్ పెట్టడం వల్ల. ఇప్పుడు వాడు ఇంకొద్దిగా మార్చాడు ప్యాటర్న్ ని, డైరెక్టర్స్ ని యాడ్ చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు?
ఓకే, యాజ్ యూజువల్. సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఏంటమ్మా? మళ్ళీ చెప్పండి సార్. రిఫ్లెక్షన్ అదేదో చెప్తున్నారు కదా సార్, ఆ, అర్థం కాలేదు. సరే. ఏం లేదమ్మా, ఫస్ట్ మనకి డ్రివెన్ ఎలిమెంట్ ఉంది కదా ఇక్కడ. డ్రివెన్ ఎలిమెంట్ ఉండడం వల్ల మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ లూప్స్ ఫామ్ అయ్యి Yes. డైపోల్ యాంటెన్నాకి. తర్వాత ఈ సెకండ్ స్టెప్ లో ఏం చేశాడంటే ఈ డ్రివెన్ ఎలిమెంట్ ముందర ఒక రిఫ్లెక్టర్ పెట్టాడు. ఇది ఫుల్ డయాగ్రామ్, ఇది ఫుల్ డయాగ్రామ్. ఈ పై చూపించి ఫుల్ డయాగ్రామ్ చూపించాను విత్ డ్రివెన్ ఎలిమెంట్ డైరెక్టర్స్. కింద సెపరేట్ గా గీస్తున్నాను. ఇక్కడ ఏం చేశాను? సెపరేట్ ఫస్ట్ విత్ డ్రివెన్ ఎలిమెంట్, సెకండ్ విత్ డ్రివెన్ ఎలిమెంట్ అండ్ రిఫ్లెక్టర్ కాంబినేషన్, థర్డ్ డయాగ్రామ్ డ్రివెన్ ఎలిమెంట్, రిఫ్లెక్టర్ అండ్ డైరెక్టర్స్ కాంబినేషన్ పెట్టాను. మూడు కాంబినేషన్ పెట్టాను ఇక్కడ. సో సెకండ్ చూడండి, సెకండ్ లో డ్రివెన్ ఎలిమెంట్ ముందు రిఫ్లెక్టర్ పెట్టడం వల్ల సిగ్నల్ గోయింగ్ ఇన్ ద బ్యాక్ డైరెక్షన్ గెట్స్ రిఫ్లెక్టెడ్. ఓకే, ఆ బ్యాక్ పవర్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ అయిపోతుంది. ఏమవుతుందమ్మా? రెడ్యూస్ అవుతుంది సార్. బ్యాక్ పవర్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఎందుకు? రిఫ్లెక్టర్ వల్ల సిగ్నల్ గోయింగ్ ఇన్ ద బ్యాక్ డైరెక్షన్ గెట్స్ రిఫ్లెక్టెడ్ అండ్ ద బ్యాక్ పవర్ ఈస్ రెడ్యూస్డ్ డ్యూ టు ది రిఫ్లెక్టర్ ఎలిమెంట్. కాబట్టి మనకి ఫ్రంట్ డైరెక్షన్ లో ఉన్న రేడియేషన్ పెరుగుతుంది దానివల్ల. ఓకేనా? బ్యాక్ పవర్ తగ్గిపోవడం వల్ల ఫ్రంట్ డైరెక్షన్ లో కొద్దిగా రేడియేషన్ పెరుగుతుంది. ఓకేనా? విత్ సమ్ మైనర్ లోబ్స్. ఓకేనా? రైట్. ఇప్పుడు థర్డ్ కాంబినేషన్ ఏం చేశాడు? ఒక రిఫ్లెక్టర్ డైరెక్టర్స్ తీసుకున్నాం. డైరెక్టర్స్ ఎలిమెంట్స్ ని పెట్టడం వల్ల నారో బీమ్ వస్తుంది సార్ అక్కడ. రైట్, ఇంకంతే, మీకే అర్థమైంది. సో ఇక్కడ ఏమైందంటే డ్రివెన్ ఎలిమెంట్, రిఫ్లెక్టర్, డైరెక్టర్ అంటే ముందు విడివిడిగా చూపిస్తాను అన్ని. పై డయాగ్రామ్ అంతా కాంబినేషన్, దాన్ని స్ప్లిట్ చేశాను. అర్థమవుతుంది మీకు, అంతకన్నా ఏం లేదు. ఓకేనా? సో ఇక్కడ ఏమైందంటే డ్రివెన్ ఎలిమెంట్, దాని ముందు రిఫ్లెక్టర్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, డ్రివెన్ ఎలిమెంట్ ముందు రిఫ్లెక్టర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ డైరెక్టర్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో మోర్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండడం వల్ల ఏదైతే ఆ రేడియేషన్ ఉంటుందో అది ఈ డైరెక్టర్ ఎలిమెంట్స్ వల్ల నారో బీమ్ కింద తయారు చేస్తుంది. ఏం చేస్తున్నాం? అది నారో బీమ్ కింద తయారు చేస్తుంది విత్ రిడక్షన్ ఇన్ సైడ్ లోబ్స్, విత్ రిడక్షన్ ఇన్ సైజ్ ఆఫ్ సైడ్ లోబ్స్. ఓకే, ఎప్పుడైతే నంబర్ ఆఫ్ డైరెక్టర్ ఎలిమెంట్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక నారో బీమ్ కింద ఫామ్ అయ్యి విత్ రిడక్షన్ ఇన్ మైనర్ సైడ్ లోబ్స్. ఇది డయాగ్రామ్. సో ఫస్ట్ డ్రివెన్ ఎలిమెంట్, సెకండ్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ డ్రివెన్ ఎలిమెంట్ అండ్ reflector. Third one is combination of directors, driven element and reflector. So third case, because of director elements, beam in front direction gets sharp. Because of director elements, beam in front direction gets sharp. Beam width of major lobes get decrease as we increase number of directors. Already we cheppanu. Because of director elements, beam in front direction gets sharp. Beam width of major lobe gets decrease as we increase number of directors. Beam gets narrow. Minor lobe and magnitude also decreases. Minor lobes తగ్గిపోతాయి. Gain ఇప్పుడు ఫార్ములాస్ ఇచ్చాడు. డిజైనింగ్ ఆఫ్ 3 ఎలిమెంట్ యాగివుడే యాంటెనా. సో యాక్టివ్ ఎలిమెంట్ కి లెంత్ ఫార్ములా ఇది గుర్తుపెట్టుకొని మీకు ప్రాబ్లమ్స్ చేపిస్తాను. ఇది 478 బై ఫ్రీక్వెన్సీ ఏదైతే ఇస్తాడో దాన్ని ఆల్రెడీ ఫిక్స్డ్ ఫార్ములాస్ ఇది. ఓకే, డిజైన్ చేసినది వచ్చిన ఫార్ములాస్ ఆల్రెడీ ప్రూవ్డ్ డిజైన్. ఇది లెంత్ ఆఫ్ రిఫ్లెక్టర్ ఎలిమెంట్ కి ఫార్ములా ఇది, లెంత్ ఆఫ్ డైరెక్టర్ ఎలిమెంట్ కి ఫార్ములా ఇది. ఈ మూడు ఫార్ములాలో ఇచ్చిన ఫ్రీక్వెన్సీని సబ్స్టిట్యూట్ చేసుకుంటే లెంత్ ఆఫ్ యాక్టివ్ ఎలిమెంట్ వస్తుంది, లెంత్ ఆఫ్ రిఫ్లెక్టర్ ఎలిమెంట్ వస్తుంది, లెంత్ ఆఫ్ డైరెక్టర్ ఎలిమెంట్ వస్తుంది. సో లెంత్ స్పేసింగ్ ఎలా తీసుకోవాలో మీ ప్రాబ్లమ్స్ చూపిస్తాను మీకు. ఓకేనా? నౌ స్పేసింగ్ బిట్వీన్ ద ఎలిమెంట్స్ షుడ్ బి 0.25 లాంబ్డా. ఇది జనరల్ కేసుల్లో. ఓకేనా? So now advantages of Yagi-Uda antenna: high gain, high front to back ratio. Amma front to back ratio ante enti? Front to back ratio ante entama? ట్రాన్స్మిషన్ పవర్ సార్. ఆ ఫ్రంట్ టు బ్యాక్ రేషియో చెప్పాను మొన్న. ఫ్రంట్ టు బ్యాక్ రేషియో చెప్పానమ్మా మొన్న. గెయిన్ ఆఫ్ మేజర్ లూప్ బై గెయిన్ ఆఫ్ బ్యాక్ లూప్ సార్. గెయిన్ ఆఫ్ మేజర్ లూప్ అంటే పవర్ రేడియేటెడ్. పవర్ రేడియేటింగ్ ఫార్ములా సార్. Power radiated in the major lobe by power radiated in the back lobe. Major lobe ఎప్పుడు 0 degrees, back lobe దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ 180 degrees దగ్గర. ఆ రెండింటికి ఫ్రంట్ టు బ్యాక్ రేషియో కడితే, కాబట్టి హై ఫ్రంట్ టు బ్యాక్ రేషియో ఉంటుంది. దీనికి హై గెయిన్ ఉంటుంది నారో బీమ్ వల్ల,
చీప్, ఈ యాంటెనాస్ చీప్ తయారు చేయడం, లైట్ వెయిట్. అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్, ఫర్ హై గెయిన్ లెవెల్ యాంటెనా బికమ్స్ వెరీ లాంగ్. అంటే లెంత్, స్పేసింగ్, ఇంకా గెయిన్ కావాలనుకో, ఎక్కువ గెయిన్ కావాలనుకో మోర్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. సో యాంటెనా చాలా పెద్దదైపోతుంది అంటున్నాడు వాడు. సో హై గెయిన్ కావాలంటే, నారో బీమ్ కావాలంటే మోర్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. సో దానివల్ల యాంటెనా బికమ్స్ లార్జ్. గెయిన్ లిమిటేషన్ 20 dB వరకు చాలు, ఇంతవరకే ఇవ్వగలుగుతుంది ఇది. సో ఇది అప్లికేషన్స్ ఆఫ్ యాగ్యూడ్ యాంటెనా. ఇట్ ఈస్ యూజ్ ఇన్ హైయర్ ఫ్రీక్వెన్సీస్, వెరీ హై ఫ్రీక్వెన్సీస్, అన్ని మెగాహెర్ట్జ్ లో చెప్తాడు. అల్ట్రా హై ఫ్రీక్వెన్సీస్ లో కూడా వాడతాడు. హోమ్ టీవీ రిసీవర్స్, ఇవన్నీ మనకు తెలిసిందే, హోమ్ టీవీలో వాడతారు. ఫర్ పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్. ఎందుకు పాయింట్ టు పాయింట్ అనగానే డైరెక్షనల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయని అర్థం. సో బికాస్ ఆఫ్ డైరెక్షనల్ రేడియేషన్ క్యారెక్టరిస్టిక్స్, పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ కి యాగ్యూడ్ యాంటెనా చాలా ఉపయోగపడుతుంది అంటున్నాడు. సో దీనికి రైట్ వన్స్ యాగ్యూడ్ right. So Yagi-Uda antennas are also called as high gain antennas, and ఇప్పుడు అవన్నీ చూసారు కాబట్టి ఇంకొకసారి సమ్మరీలో చెప్తున్నాను. సో దీనికి ఒక సైంటిస్ట్, జాపనీస్ ప్రొఫెసర్ ఎస్ ఓడా అండ్ హెచ్ యాగి డిజైన్ చేశారు. రైట్, ఇది వరల్డ్ వైడ్ గా చాలా పాపులర్ అయిన యాంటెనా, వరల్డ్ వైడ్ గా చాలా పాపులర్ అయిన యాంటెనా. అండ్ ఇట్ వాజ్ గివెన్ ఆఫ్టర్ ద ప్రొఫెసర్స్ ఎస్ ఓడా, ప్రొఫెసర్ హెచ్ యాగి. ఓకే, దే పర్ఫార్మ్ సెవరల్ ఎక్స్పెరిమెంట్స్. సో ఇక్కడ హీ మెజర్డ్ గెయిన్స్ అండ్ ప్యాటర్న్స్ విత్, అమ్మా రిఫ్లెక్టర్స్ ఎన్ని ఉండాలి? రిఫ్లెక్టర్స్ ఎన్ని ఉండాలి? 1 sir. 1 sir. డైరెక్టర్స్ ఎన్ని ఉండాలి అంటే, వీడి సింగిల్ తో చేశాడు కానీ డైరెక్టర్స్ చాలా ఉండాలి. తర్వాత డ్రివెన్ ఎలిమెంట్స్ ఎన్ని ఉండాలి? 1 sir. 1 sir. 30 డైరెక్టర్స్ తో చేశాడట ఫస్ట్. ఓడా సైంటిస్ట్ 30 డైరెక్టర్స్ తో చేశాడట. ఓకేనా, దానివల్ల చాలా హై గెయిన్ వచ్చిందంట వీటికి. రైట్, ఒకసారి లెంత్ λ/2 పెట్టుకున్నాడట డిస్టెన్స్, ఒకసారి λ/4 పెట్టుకున్నాడు లెంత్. ఓకే, డ్రివెన్ ఎలిమెంట్ నుంచి. కాబట్టి స్పేసింగ్ ఎంత పెట్టుకోవాలో చెప్తాను. ఇందాక లెంత్ క్యాలిక్యులేట్ చేశాం కదా, ఇప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ కి ఎంతెంత స్పేసింగ్ ఉండాలో కూడా చూపిస్తాను, ఇప్పుడు ప్రాబ్లమ్స్ లో చూపిస్తాను. కాబట్టి బేసిక్ యాగ్యూడ్ యాంటెనా ఇదమ్మా ఇలా ఉండాలి. చూడండి ఈ డయాగ్రామ్ లో చూడండి ఎలా ఉంచాడు. A basic Yagi-Uda antenna consists of driven element, 1 reflector and 1 or more directors. ఎక్కువ ఉండాలి డైరెక్టర్స్. Basically it is an array of 1 driven element and 1 or more parasitic elements. Okay, సో ఒక driven element ఉండాలి, ఒక రిఫ్లెక్టర్ ఉండాలి, బట్ డైరెక్టర్స్ ఎన్నైనా ఉండాలి. రైట్, driven element ఎప్పుడు కూడా డైపోల్, ఒక మెటాలిక్ రాడ్ తీసుకుంటాం ఒక యాంటెనా. ఓకేనా, రైట్. ఒకవేళ λ/2 తీసుకున్నాం అనుకోండి, దాన్ని హాఫ్ వేవ్ డైపోల్ అంటారు. ఏమంటారు? హాఫ్ వేవ్ డైపోల్. రైట్, λ/2 తీసుకుందాన్ని హాఫ్ వేవ్ డైపోల్, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఇస్ అ మెటాలిక్ రాడ్ అండ్ దీస్ పారాసిటిక్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ కంటిన్యూస్ అండ్ అరేంజ్ ఇన్ ప్యారలల్ టు ద డ్రివెన్ ఎలిమెంట్స్. ఇవన్నీ కూడా ప్యారలల్ గా పెడతాము డ్రివెన్ ఎలిమెంట్ కి. ఒక్కసారి రైట్. So these are continuous and arranged in parallel to the driven elements and the same line of sight. All the elements are placed parallel to each other and close to each other. So చూడండి ఇక్కడ అమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రిఫ్లెక్టర్ లెంత్ ఎగ్జాంపుల్ 0.55 λ తీసుకున్నాడు అండ్ డ్రివెన్ ఎలిమెంట్ రిఫ్లెక్టర్ కన్నా తక్కువ ఉండాలి, కొంచెం తక్కువ ఉండాలి, 0.5 λ. అండ్ డైరెక్టర్ డ్రివెన్ ఎలిమెంట్ కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి డైరెక్టర్స్ లెంత్, డైరెక్టర్స్ 0.45. ఓకేనా, అర్థమైందా? స్పేసింగ్ ఎలా ఇచ్చాడు ఇక్కడ ఎగ్జాంపుల్ గా, డ్రివెన్ ఎలిమెంట్ కి రిఫ్లెక్టర్ కి 0.1 λ ఇచ్చాడు, డ్రివెన్ ఎలిమెంట్ కి డైరెక్టర్ కి ఎంత ఇచ్చాడు? 0.1 λ ఇచ్చాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఇగో ఇది డిజైన్, ఈ డిజైన్ లో రిఫ్లెక్టర్ ఎలిమెంట్ లెంత్ ఎప్పుడు ఎక్కువ ఉండాలి, 0.55 λ. రిఫ్లెక్టర్ ఎలిమెంట్ కన్నా డ్రివెన్ ఎలిమెంట్ కి కొంచెం తగ్గించి లెంత్ ఇవ్వాలి, అది 0.5 λ తీసుకున్నాడు ఎగ్జాంపుల్ గా. అలాగే డ్రివెన్ ఎలిమెంట్ మీద డైరెక్టర్స్ లెంత్ చాలా తక్కువ ఉండాలి, అంటే కొంచెం తక్కువ ఉండాలి, దాని మీద 0.45 λ. రిఫ్లెక్టర్ కి డ్రివెన్ ఎలిమెంట్ కి స్పేసింగ్ 0.1 λ,
డ్రివెన్ ఎలిమెంట్ కి డైరెక్టర్ కి స్పేసింగ్ 0.1 లాంబ్డా ఈ ఎగ్జాంపుల్ లో. కాబట్టి ఇలాగ మనం అరేంజ్మెంట్ చేసుకోవాలి. అలాగే ఇందాక రేడియేషన్స్ ఎలా వస్తాయో చెప్పాను. డైరెక్టర్స్ ఎక్కువ వాడడం వల్ల నారో బీమ్ ఇలా వస్తుంది, నారో బీమ్, షార్ప్ బీమ్, రైట్? అంటే పారాసిటిక్ ఎలిమెంట్స్ కి ఎలా వస్తుంది? మరి పారాసిటిక్ ఎలిమెంట్స్ దేని మీద ఆధారపడుతున్నాయి? దేని మీద ఆధారపడుతున్నాయి అంటే ఇవి డ్రివెన్ ఎలిమెంట్ మీద ఆధారపడుతున్నాయి. అంటే రిఫ్లెక్టర్ అండ్ డైరెక్టర్ కూడా డ్రివెన్ ఎలిమెంట్ మీద ఆధారపడుతున్నాయి. కాబట్టి పారాసిటిక్ ఎలిమెంట్స్ కి ఎలా వస్తుంది? ఎక్సైటేషన్ ఎలా వస్తుంది? త్రూ ఇండ్యూస్ ఈఎంఎఫ్ యాజ్ కరెంట్ ఫ్లోస్ ఇన్ ద డ్రివెన్ ఎలిమెంట్. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ చూడండి డ్రివెన్ ఎలిమెంట్స్ కి ఫీడ్ పాయింట్ ఇస్తున్నాం ఇక్కడ. సో ఏసీ సప్లై ఇచ్చాము, ఫీడ్ పాయింట్ ఇస్తున్నాం. యాజ్ కరెంట్ ఫ్లోస్ ఇన్ ద డ్రివెన్ ఎలిమెంట్ there is an induced EMF developed in the parasitic element. ఓకే, దానివల్ల అంటే డ్రివెన్ ఎలిమెంట్ మీద ఆధారపడి ఏది ఉంది? పారాసిటిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి రెండు కూడా. అందువల్ల వాటికి సో ఎప్పుడైతే ఫీడ్ ఇచ్చామో డ్రివెన్ ఎలిమెంట్ కి అంటే డైపోల్ కి ఎప్పుడైతే ఇచ్చామో కరెంట్ ఎప్పుడైతే ఫ్లో అయిందో ఈ రెండు కూడా ఎక్సైట్ అవుతాయి. ఏది? పారాసిటిక్ ఎలిమెంట్స్ రెండు ఎక్సైట్ అవుతాయి త్రూ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఎప్పుడైతే కరెంట్ స్టార్ట్ ఫ్లో అయిందో త్రూ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వల్ల, రైట్, రెండు పారాసిటిక్ ఎలిమెంట్స్ లైక్ రిఫ్లెక్టర్స్ అండ్ డైరెక్టర్స్ కూడా ఎగ్జైట్ అవుతాయి. ఓకేనా? సో phase and amplitude of the currents through the parasitic element mainly depends on the length of the elements and spacing between the elements. చూపించాను. కాబట్టి ఈ పారాసిటిక్ ఎలిమెంట్స్ ఒక ఫేజ్ అండ్ ఆంప్లిట్యూడ్స్ కూడా దేని మీద డిపెండ్ అవుతాయి? దే డిపెండ్ అపాన్ ద లెంత్. చెప్పాను, రిఫ్లెక్టర్ ఒక లెంత్ ఎక్కువ ఉండాలి, డ్రివెన్ ఎలిమెంట్ కొంచెం తక్కువ ఉండాలి, దానికన్నా తక్కువ డైరెక్టర్ తీసుకోవాలి, స్పేసింగ్. కాబట్టి ద ఫేజ్ అండ్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ ది parasitic elements depends upon the length and spacing between the elements. జనరల్ గా లెంత్ ఎంత చూస్ చేసుకుని పెట్టాను. సో యాగ్యూడ్ యాంటెనా యూజెస్ బోత్ రిఫ్లెక్టర్ అండ్ డైరెక్టర్స్ ద సేమ్ యాంటెనా, మీకు అలా తెలుసు. కాబట్టి ద ఎలిమెంట్ అట్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద డ్రివెన్ ఎలిమెంట్, సో బ్యాక్ సైడ్ ఎప్పుడు రిఫ్లెక్టర్ ఉండాలి, ఫ్రంట్ ఎప్పుడు డైరెక్టర్ ఉండాలి. బ్యాక్ సైడ్ ఎప్పుడు రిఫ్లెక్టర్ ఉండాలి, ఫ్రంట్ ఎప్పుడు డైరెక్టర్ ఉండాలి. ఓకేనా? మధ్యలో డ్రివెన్ ఎలిమెంట్ ఉండాలి. అండ్ ఎప్పుడైతే ఫీడ్ ఇచ్చామో దానివల్ల కరెంట్ ఎప్పుడైతే పాస్ అవుతుందో డైపోల్ యాంటెనాలో దాని నుంచి వచ్చిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వల్ల రెండు పారాసిటిక్ ఎలిమెంట్స్ ఎగ్జైట్ అవుతాయి ఇక్కడ. అందువల్లే ఆ రిఫ్లెక్టర్ ఎప్పుడైతే డ్రివెన్ ఎలిమెంట్ ముందర పెట్టామో ఏదైతే బ్యాక్ లోబ్ వస్తుందో ఈ డ్రివెన్ ఎలిమెంట్ లో ఆ బ్యాక్ లోబ్ ని ఫ్రంట్ డైరెక్షన్ లో ఆ బ్యాక్ లోబ్ ని సిగ్నల్ ఆ బ్యాక్ పవర్ రెడ్యూస్ అయ్యి సిగ్నల్ ఫ్రంట్ డైరెక్షన్ లో రేడియేట్ అవుతూ ఉంటుంది. అండ్ డైరెక్టర్ అయితే మాత్రం ఆ వచ్చిన బీమ్ ఏదైతే డ్రివెన్ ఎలిమెంట్ లో ఉందో అది ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ పెరగడం వల్ల నారో బీమ్ కింద తయారు చేస్తుంది. సో ఈ రెండింటి కూడా కరెంట్ ఏదైతే డ్రివెన్ ఎలిమెంట్ ఫీడ్ ఇచ్చామో ఆ కరెంట్ వల్ల ప్రొడ్యూస్ వచ్చిన ఇండ్యూస్ ఈఎంఎఫ్ వల్ల రెండు యాక్టివేట్ అవుతాయి. పారాసిటిక్ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో డైరెక్టర్ గానీ రిఫ్లెక్టర్ గానీ యాక్టివేట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇందాక రిఫ్లెక్టర్ లెన్స్ చూపించాను మీకు. ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో ఇక్కడ చూడండి, ఇది డయాగ్రామ్. సో ఇది చూడండి, ఫ్రంట్ బీమ్ లో రేడియేషన్ ఉంది, ఇక్కడ మధ్యలో డైపోల్ ఉంది, ఇది డైపోలర్ మెటాలిక్ రాడ్, బ్యాక్ సైడ్ ఏమో రిఫ్లెక్టర్ ఉంది. ఓకేనా? సో ఈ బ్యాక్ లోబ్ అనేది మినిమం డైరెక్టివిటీ ఫ్రమ్ బ్యాక్ సైడ్. అండ్ రిఫ్లెక్టర్ అడ్వాంటేజ్ చెప్పాను, ఇట్ రిఫ్లెక్ట్స్ సిగ్నల్ కమింగ్ ఫ్రమ్ ఫ్రంట్ సైడ్ అండ్ టోటల్ అటెన్యూట్స్ ట్రాన్స్మిషన్ సిగ్నల్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్స్. కాబట్టి బ్యాక్ లోబ్ ఏదైతే పవర్ ఉందో అది కంప్లీట్ గా ఆ రిఫ్లెక్టర్ పెట్టడం వల్ల సిగ్నల్ రిఫ్లెక్ట్ అయ్యి టోటల్ బ్యాక్ సైడ్ ఏదైతే రేడియేషన్స్ వస్తాయో అవి తగ్గించేస్తుంది రిఫ్లెక్టర్. ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ. సో ఫ్రంట్ సైడ్ ఎప్పుడు కూడా ఇలా ఉంటుంది, బీమ్ తయారవుతుంది. డైరెక్టర్ రీట్రాన్స్మిట్స్ సిగ్నల్ కలెక్టెడ్ ఫ్రమ్ ఫ్రంట్ సైడ్ టువర్డ్స్ డైపోల్, ఇట్ అటెన్యూట్ సిగ్నల్ కమింగ్ ఫ్రమ్ సైడ్స్ అండ్ బ్యాక్ సైడ్. ఇది కూడా డైరెక్టర్ కూడా ఏం చేస్తుంది, సైడ్స్ నుంచి వచ్చిన ఏదైతే పవర్ ఉందో అది రిడ్యూస్ చేస్తుంటుంది అండ్ ఫ్రంట్ డైరెక్షన్ లో రేడియేట్ అయ్యేట్టుగా చూస్తుంది ఒక నారో బీమ్ లో. ఇంకా బ్యాక్ పవర్ కూడా ఇందాక డిఫ్లెక్టర్ వల్ల కొంచెం అటెన్యూట్ అయిపోయింది కాబట్టి బ్యాక్ పవర్ అనేది లేదు. కాబట్టి రీట్రాన్స్మిట్ సిగ్నల్ కలెక్టెడ్ ఫ్రమ్ ఫ్రంట్ సైడ్ టువర్డ్ డైపోల్. కాబట్టి ఎప్పుడైతే ఇది ఎగ్జైట్ అయిందో ఫ్రంట్ డైరెక్షన్ నారో మెయిన్ లోబ్ ఆఫ్ రేడియేషన్ ప్యాటర్న్ మాక్సిమం ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ రిసెప్షన్. ఓకేనా? సో ఇందాక లెన్స్ ఎలా ఉండాలో చెప్పాను అమ్మా, రైట్? ఈ యాంటెనా చూసారా అందరూ? ఇప్పుడు గుర్తొచ్చిందా? బిఫోర్ అంటే మీ ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్స్ చూసుంటారు ఇది, ఈ యాంటెనాలు. ఎవరైనా ఇప్పటికీ ఉందమ్మా, ఇంకా చూస్తున్నారా? విలేజెస్ లో ఉన్నాయా ఇది? లేవు సార్, అసలు లేవు. డిష్ యాంటెనాలు వచ్చిందో అందరూ డిష్ పెట్టించేసుకున్నారు.
అవునా? పారాబోలిక్ డిష్ యాంటెనా సార్ మొత్తం డిస్మాంటిల్ చేస్తారు సార్. చేస్తారు. పారాబోలిక్ డిషెస్ పెట్టుకుంటారు అందరూ. ఇప్పుడు డిష్ యాంటెనా పెడుతున్నారు, ఎయిర్టెల్ డిషెస్ అవి. ఓకే, చూడండి ఇక్కడ సెంటర్ రాడ్ చూసారా, ఇలా తిరుగుంది చూసారా, దాని డైపోల్, ఇది డ్రివెన్ ఎలిమెంట్. దాని ముందర రిఫ్లెక్టర్ ఒకటే ఉంది. ఇవన్నీ ఏంటమ్మా? ఇవన్నీ ఏంటి? బ్యాక్ ఈ ఫ్రంట్ ఉన్నవన్నీ ఏంటి? ఇంకా ఇవన్నీ ఏంటి? డ్రివెన్ ఎలిమెంట్ సార్. కాదమ్మా, డ్రివెన్ ఎలిమెంట్ డైరెక్టర్స్ సార్. ఇవన్నీ డైరెక్టర్. సో మోర్ ద నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్, మోర్ షార్ప్ బీమ్, నారో బీమ్. ఓకేనా? బీమ్ షార్ప్ అవుతుంది, నారో బీమ్ ప్రొడ్యూస్ అవుతుంది, గెయిన్ పెరుగుతుంది, డైరెక్టివిటీ పెరుగుతుంది. ఓకేనా? దీనికి ఇందాక చెప్పాను, మెగా హెడ్జెస్ లో ఫ్రీక్వెన్సీ తీసుకోవడం వల్ల టవర్ ఆఫ్ ది యాంటెనా కూడా తక్కువ, హైట్ తక్కువ. అందుకని యాగివుడ్ యాంటెనాని బెస్ట్ ప్రిఫరెన్స్ చేస్తారు. యాగివుడ్ యాంటెనా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. యాగివుడ్ యాంటెనా విత్ 3 ఎలిమెంట్స్ ఇంక్లూడింగ్ 1 రిఫ్లెక్టర్, 1 డ్రివెన్ ఎలిమెంట్, 1 డైరెక్టర్, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ as బీమ్ యాంటెనా. ఓకే, రైట్. దాని బ్యాండ్విడ్త్ చెప్తున్నాడు, ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ చెప్తాడు, గెయిన్ కూడా 7 to 8 dB, ఫ్రంట్ టు బ్యాక్ రేషియో 20 dB కి డిజైన్ చేసుకోవచ్చు. యాంటెనా గివ్స్ రేడియేషన్ బీమ్ విచ్ ఇస్ యూనిడైరెక్షనల్. అందరికీ తెలుసు యూనిడైరెక్షనల్ బీము, నారో బీము, రైట్, విత్ మోడరేట్ డైరెక్టివిటీ. అండ్ యాగివుడ్ యాంటెనా ఇస్ లైట్ వెయిట్, లో కాస్ట్ అండ్ సింపుల్ ఇన్ ఫీడింగ్. అండ్ టు అచీవ్ గ్రేటర్ డైరెక్టివిటీ, మోర్ డైరెక్టివ్ కోసం మోర్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ యూజ్డ్. రైట్, ద నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ may range from 2 to 40. మాక్సిమం 40 డైరెక్టర్స్ కి వెళ్ళొచ్చు అంటమ్మా, 2 నుంచి 40 వరకు. ఇంకా అంతకన్నా అంటే యాంటెనా లెంత్ పెరిగిపోద్ది. ఎక్కువ డైరెక్టర్స్ కి వెళ్ళడం వల్ల మాక్సిమం 40 డైరెక్టర్స్ తో చేసుకోవచ్చు. ఓకేనా? యాగి అండ్ ఉడా 30 డైరెక్టర్లు వాడారు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ లో, 30 డైరెక్టర్స్ వాడి చేస్తారు ఎక్స్పెరిమెంట్. సో యాగివుడ్ యాంటెనా ప్రొవైడ్స్ హై గెయిన్ అండ్ బీమ్ విడ్త్ rather than that it is obtainable from uniform distribution. ఓకే, ఇందాక నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి చెప్పాను మీకు. నాన్ యూనిఫామ్ అంటే కరెంట్స్ డిఫరెంట్ ఆంప్లిట్యూడ్స్ ఇవ్వాలి. ఇక్కడ ఈక్వల్ ఆంప్లిట్యూడ్స్ ఇస్తున్నాం ఇక్కడ కరెంట్. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అందుకనే. Thus యాగివుడ్ యాంటెనాస్ ఆర్ కాల్డ్ సూపర్ డైరెక్టివ్స్ ఆర్ సూపర్ గెయిన్ యాంటెనాస్. So which are called beam antennas or super director antennas or super gain antennas? It is called యాగివుడ్ antenna. So tomorrow యాగివుడ్ antenna ప్రాబ్లమ్స్ చేపిస్తాను. ప్రాబ్లమ్స్ ఇన్ అదేంటది బైనామియల్ అరే అండ్ ఇది అంటే రిఫ్లెక్టర్స్ ఫస్ట్ డైరెక్టర్ ఎలా ఉండాలి, స్పేసింగ్ ఎలా ఉండాలి, ఒక 2 ప్రాబ్లమ్స్ చూపిస్తాను. ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఈ ప్రాబ్లమ్స్ ఇలా చేపిస్తాను. చూడండి, ఇక్కడ ఒక డైరెక్టర్ ఉంది, ఒక డ్రివెన్ ఎలిమెంట్ ఉంది, ఒక రిఫ్లెక్టర్ ఉంది. ఇక్కడ మూడు డైరెక్టర్స్ డిజైన్ చేశాడు. ఎలా డిజైన్ చేశాడు? అలాగే ఇక్కడ చూడండి, ఒక డైరెక్టర్ ఉంది, ఒక రిఫ్లెక్టర్ ఉంది, 4 డైరెక్టర్స్ డిజైన్ చేశాడు. ఎలా డిజైన్ చేశాడు? ప్రాబ్లమ్స్ చేపిస్తాను. ఓకేనా? అలాగే బైనామియల్ అరే ప్రాబ్లమ్స్ చేపిస్తాను, యాగివుడా ప్రాబ్లమ్స్ కూడా చేపిస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ లో అడుగుతాడు. అమ్మా ఎవరైనా సరే యాగివుడ్ యాంటెన్నా ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా. సార్ కెన్ ఇంకెవరు లేరా? మౌనిక, ఐల్ గివ్ యూ ఛాన్స్. అమ్మా సెక్షన్ CDEF వాలంటరీగా అడుగుతున్నాను. పేర్లు పిలవకుండా చెప్పాలమ్మా నాకు. పేర్లు ఇప్పుడు లిస్ట్ ఎక్కడ తీయరు బయటికి. అదే కమ్యూనికేషన్ స్కిల్స్. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సార్ ఒక మెటాలిక్ రాడ్ ని తీసుకుంటాం సార్. ఎవరమ్మా నువ్వు? పేరు ఎవరమ్మా? సిరి సార్. సిరి, చెప్పమ్మా, చెప్పు. యాగివుడా యాంటెనాని ఒక మెటాలిక్ రాడ్ సార్, అది చెప్పు. దాంట్లో మెయిన్లీ 3 పార్ట్స్ ఉంటాయి సార్. డ్రివెన్ అనేది ఒక కనబడుతుంది ఇక్కడ. అంటే గ్రాఫ్. చెప్పు. డ్రివెన్ అనేది యాక్టివ్ ఎలిమెంట్ సార్. దానికి ఏసీ సప్లై ఇస్తాం సార్. ఏసీ సప్లై ఇవ్వడం వల్ల అది సమ్ కరెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సార్. ఓకే. పారాసిటిక్ సార్. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి సార్ మెయిన్లీ, రిఫ్లెక్టర్ అండ్ డైరెక్టర్ సార్. రిఫ్లెక్టర్ అనేది మనం ఒకటే తీసుకోవాలి సార్, అండ్ డైరెక్టర్ అనేవి ఎన్నైనా తీసుకోవచ్చు సార్. దాని వల్ల నారో బీమ్ అనేది పెరుగుద్ది సార్. ఇప్పుడు పారాసిటిక్ ఎలిమెంట్స్ అంటే దీని మీద డిపెండ్ అవుతాయి, యాక్టివ్ ఎలిమెంట్ మీద, అవునా? అంటే ఎలిమెంట్ లో వచ్చిన కరెంట్ పాస్ అవడం వల్ల ఇండ్యూస్ ఈఎంఎఫ్ ఒక ఇండ్యూస్ ఈఎంఎఫ్ ఫ్లో అవుతుంది. ఎందులో? రెండిట్లో, పారాసిటిక్ ఎలిమెంట్స్ లో. దానివల్ల అవి యాక్టివేట్ అవుతాయి, అవునా? ఇప్పుడు చెప్పమ్మా, నెక్స్ట్ చెప్పు. ఈ లెంత్ స్పేసింగ్ ఎలా తీసుకోవాలి? లెంత్ స్పేసింగ్స్ ఎలా తీసుకోవాలి? 0.1 అనేది స్పేస్ తీసుకుంటాం సార్. 0.5
0.5 అనేది ఎవరిది? రిఫ్లెక్టర్స్, తర్వాత 5 లాంబ్డా అంటే దీనికి తక్కువగా ఎవరిది? ఇది డైరెక్టర్స్, డ్రివెన్ ఎలిమెంట్ ఇది 4-5 లాంబ్డా డైరెక్టర్స్. ఓకే, ఇవేంటివి 0.1 లాంబ్డా అవన్నీ ఏంటి? స్పేసింగ్ బిట్వీన్ రిఫ్లెక్టర్ అండ్ డైరెక్టర్. ఇంకొక 0.1 లాంబ్డా ఏంటి? స్పేసింగ్ బిట్వీన్ డ్రివెన్ ఎలిమెంట్ అండ్ డైరెక్టర్స్. ఓకే రైట్. ఇంకా చెప్పండి. పారాసిటిక్ ఎలిమెంట్ కి సప్లై ఉంది సార్, అది డిపెండ్ డిపెండ్ అవుద్ది సార్. ఓకే ఓకే. నెక్స్ట్ డైరెక్షనల్ యాంటీనా ఉంటుంది సార్, అది నారో బూమ్, సింగిల్ డైరెక్షన్ సార్, సింగిల్ ఇక్కడ చెప్పండి ఇక్కడ. సో ఇట్స్ డైరెక్షనల్ యాంటెనా. ఫ్రీక్వెన్సీ చెప్పాను, యాక్టివ్ ఎలిమెంట్ అని చెప్పాను, పారాసిటిక్ ఎలిమెంట్ అంటే చెప్పాను. ఈ 3 ఎలా చెప్పారు ఇప్పుడు? ఇక్కడ 3 ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ డైపోల్ యాంటీనా తీసుకుంటాం సార్, తీసుకుంటే అవి దాని ముందు సెకండ్ దాంట్లో రిఫ్లెక్టర్ యాంటీనా అనేది పెడతాం సార్ మనం. ఓకే, దాని వల్ల ఒకటి ఫామ్ అవుద్ది సార్. బ్యాక్ లోబ్స్ ఏం చేస్తుంది? రిఫ్లెక్టర్ అంటే ఏం చేస్తుంది? బ్యాక్ లోబ్స్ ని డైరెక్షన్ అనేది బ్యాక్ కి ఇస్తుంది సార్. బ్యాక్ సైడ్ వెళ్ళి ట్రాన్స్మిటింగ్ సిగ్నల్స్ ని బ్లాక్ చేసి ఫ్రంట్ కి పంపిస్తుంది సిగ్నల్స్ ని. వెరీ గుడ్, అది రిఫ్లెక్టర్ అంటే. నెక్స్ట్ డైరెక్టర్స్ ఏం చేస్తాయి? నారో బీమ్ ని పెంచుతాయి సార్ అవి. గెయిన్ మోర్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్, మోర్ షార్ప్ బీమ్ ప్రొడ్యూసర్ గా చేస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్ లోబ్ అనేది రిఫ్లెక్టర్ తగ్గించేసింది. ఇంకా ఫ్రంట్ రేడియేషన్ బీమ్ అంతా డైరెక్టర్స్, నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ పెరిగి కొలిది బీమ్ అలా నేరో వెళ్ళిపోతూ ఉంటుంది. అర్థమైందా? రైట్. సో మోర్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్, మోర్ గెయిన్, మోర్ డైరెక్టివిటీ. సో వాటికి లెంత్లు కట్టాము ఇక్కడ, వాటి యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ చెప్పాను. రైట్. తర్వాత అడ్వాంటేజ్ ఏంటంటే సార్ లైట్ వెయిట్. ఇందాక రిఫ్లెక్టర్ చెప్పాను, డైరెక్టర్స్ గురించి చెప్పాను. డైరెక్టర్స్ ఆల్సో డీట్రాన్స్మిట్ ద సిగ్నల్ కలెక్టర్ ఫ్రమ్ ఫ్రంట్ సైడ్ టువర్డ్స్ డైపోల్. సో డైరెక్టర్ కూడా సైడ్ ఏదైతే ఉన్నాయో ఆ బ్యాక్ లోబ్స్ నుంచి వచ్చిన రేడియేషన్స్ అవన్నీ కూడా తగ్గించేస్తుంది. సైడ్ లోబ్స్ నుంచి వచ్చిన రేడియేషన్ కూడా అది కూడా హెల్ప్ చేస్తుంది అది. ఓకేనా? సో ఇలా ఉంటుంది యాంటెనా అనేది, ఇలా ఉంటుంది. ఫిజికల్ యాంటెనా ఇలా ఉంటుంది చూడడానికి. డైరెక్ట్ యాంటెనా ఇలా డ్రా చేశారు ఇది. సో క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా చెప్పాను ఇందాక. ఓకేనా? సో హై గెయిన్ కావాలి, నారో బీమ్ కావాలంటే యాగివుడ్ యాంటెనాకి వెళ్ళాలి. దాని ఫీచర్స్ అన్ని చెప్పాను. అలాగే సూపర్ డైరెక్టివ్ యాంటెనాస్, సూపర్ గెయిన్ యాంటెనాస్. రేపు ఒక ఫ్రీక్వెన్సీ తీసుకుని టుమారో ఇన్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ చేయించినప్పుడు ఒక బైనామియల్ అరే కూడా డిజైన్ చేపిస్తాను. ఇందాక బైనామియల్ అరే 1:1 రేషియో 1:3:1 రేషియోలో చూపించాను. ఇప్పుడు యాగివుడ్ యాంటెనాలో ఫ్రీక్వెన్సీ తీసుకుని ఎలాగా ఆ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేషన్ చేసి లెంత్, స్పేసింగ్ క్యాలిక్యులేషన్ చేపిస్తాను మీ చేత. అది కాకుండా డిజైనింగ్ ఆఫ్ డైరెక్టర్స్, రిఫ్లెక్టర్స్ అండ్ రివెల్ ఎలిమెంట్ ఇలా డిజైన్ చేపిస్తాను మీ చేత ప్రాబ్లమ్స్ ద్వారా. అలాగే డిజైన్ యాగివుడ్ యాంటెనా 6 ఎలిమెంట్స్ తో డిజైన్ చేయమన్నాడు. టు ప్రొవైడ్ గెయిన్ ఆఫ్ 12 dB ఇఫ్ ద ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీస్ 200 MHz. ఇలా ఉంటే మీకు ప్రాబ్లమ్స్ ఇలా ఇస్తాడు. సో ఫ్రీక్వెన్సీ తీసుకోవడం, లెంత్, స్పేసింగ్ క్యాలిక్యులేట్ చేసుకోవడం, ఎన్ని నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ రిక్వైర్ అవుతాయి, ఎన్ని డ్రివెన్ ఎలిమెంట్ ఎలా డిజైన్ చేయాలి, రిఫ్లెక్టర్ ఎలా డిజైన్ చేయాలి చెప్తే దాన్ని బట్టి డిజైన్ చేయొచ్చు. ఓకేనా? అర్థమైంది కదా? ఓకే. సో ఇది బ్రీఫ్ గా యాగివుడ్ యాంటెనా. రైట్. మొత్తం టుమారో ప్రాబ్లమ్స్ బైనామియల్ అరే కూడా చూపిస్తాను. ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అంటే ఇంకొక రేషియో తీసుకుని 64 ఐసోట్రోపిక్ అంటే ఇందాక 3 పాయింట్ బైనామియల్ అరే చూపించాను, 4 పాయింట్ బైనామియల్ అరే చూపించాను. తర్వాత 64 ఎలిమెంట్స్ తో ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే యాగివుడ్ యాంటెనాలో చాలా క్లియర్ గా చెప్పాను. ప్రతి పార్ట్ లెంత్ ఎలా తీసుకోవాలి, స్పేసింగ్ ఎలా తీసుకోవాలి, అసలు యాగివుడ్ అంటే అడ్వాంటేజ్ ఏంటి, అసలు పారాసిటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి. ఓకే. సో డైపోల్ వాడతాము. దీని వల్ల మనకి కరెంటు ఎప్పుడైతే ఇచ్చామో అది ఎగ్జైట్ చేస్తుంది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ద్వారా. రిఫ్లెక్టర్ ని డైరెక్ట్ ని చేస్తుంది. రిఫ్లెక్టర్ కి అడ్వాంటేజ్ ఏంటి, డైరెక్టర్స్ అడ్వాంటేజ్ ఏంటి, ఎన్ని నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకోవచ్చు, 2 to 40 తీసుకోవచ్చు, మ్యాక్స్ 40 తీసుకోవచ్చు. సో
ఎలాగా లెంత్ స్పేసింగ్ ఎంత తీసుకోవాలి, అలాగే సూపర్ డైరెక్టివ్ గెయిన్ యాంటెనాస్ అంటే ఏంటి, బీమ్ యాంటెనాస్, ఇలా అన్ని నీట్ గా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చాను. అలాగే యాగివుడా క్యాలిక్యులేషన్స్, ఫ్రీక్వెన్సీ నుంచి ఎలాగ లెంత్ స్పేసింగ్ అన్ని ఫార్ములాస్ కూడా డిజైన్ చేసుకుంటూ ఎలాగ ఒక యాంటెనా కంప్లీట్ గా ఇలా ఎలా డిజైన్ చేస్తాము అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఓకేనా?